హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం ఈ రోజు నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మనకి ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి టోటల్ 1000 బిట్స్ మనం చూడడం జరుగుతుందండి. సో చూసుకోండి, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఇందులో మనం 100 బిట్స్ అయితే చూడడం జరుగుతుంది, రైట్? సో చూసుకోండి, ఆల్రెడీ మనం జోగ్రఫీ అంటే అది వరల్డ్ జోగ్రఫీని మొత్తం కవర్ చేసింది, అలాగే హిస్టరీని కూడా కవర్ చేస్తూ మనం టోటల్ 1500 బిట్స్ చెప్పామండి. ఓకే, సో అది కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, కింద డిస్క్రిప్షన్లోని ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది కూడా ఇస్తున్నాను. సో ఇందులో అయితే మనం ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి రోజుకు ఒక 100 బిట్స్, అంటే ఒక వీడియో ఒక 100 బిట్స్ మనం చెప్పున 1000 బిట్స్ని అయితే చూడడం జరుగుతుంది, రైట్? అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్ జీజేపీ తెలుగులో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in కావచ్చు, అన్ని కోర్సుల మీద మనకి 20% డిస్కౌంట్ అనేది ఉందండి. ఓకే, సో ఇది చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కోర్స్ కావచ్చు, లేదా మోడర్న్ హిస్టరీ, లేదా ఏపీ హిస్టరీ, అలాగే రీజనింగ్, అరిథమెటిక్, ఇవన్నీ కోర్సెస్ మీద కూడా మనం 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. ఓకేనండి, సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కార్ట్ వాల్యూ వచ్చేసి 400 అబోవ్ ఉంటే 20% డిస్కౌంట్ అనేది వస్తుందండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాం, మీరు అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకేనండి, సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిట్ వచ్చేసి మార్వార్ ప్లాటూ ఈజ్ మేడప్ ఆఫ్. ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్వార్ ప్లాటూ ఎక్కడుందని తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం. మార్వార్ ప్లాటూ ఎక్కడుంది? ఇది ఇండియా అనుకుంటే, ఇది రాజస్థాన్ అనుకుంటే, ఈ రాజస్థాన్లో సెంట్రల్ పార్ట్లో ఉంది మార్వార్ ప్లాటూ. దీన్ని మార్వార్ ప్లాటూ లేకపోతే మేవార్ ప్లాటూ అని కూడా అంటుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అని అడుగుతున్నారు క్వశ్చన్లో. శాండ్ స్టోన్, షేల్ అండ్ లైమ్ స్టోన్. శాండ్ స్టోన్, షేల్, లైమ్ స్టోన్ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అన్నమాట. అంటే ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అని రకరకాలుగా ఉంటాయి. ఈ పార్ట్ వచ్చేసి మన శాండ్ స్టోన్, షేల్ అండ్ లైమ్ స్టోన్, ఇవి సెడిమెంటరీ రాక్స్ అంటారు వీటిని. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబవ్ అనమాట. ఈ మార్వార్ ప్లాటూ సెడిమెంటరీ రాక్స్తో అయ్యింది. ఆ సెడిమెంటరీ రాక్స్లో శాండ్ స్టోన్ ఉంటుంది, షేల్ ఉంటుంది, లైమ్ స్టోన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. Bundelkhand upland is made up of granite, genesis. Which of the above are correct? ఓకే, మళ్ళీ అలాగే బుండేల్ఖండ్ అసలు అది ఎక్కడుంది చూద్దాం. ఇది మన ఇండియా. బుండేల్ఖండ్ ఇక్కడ ఉందన్నమాట. ఇది బుండేల్ఖండ్ ప్లాటూ. ఇందాక ఏం చేసాం? మార్వార్ ప్లాటూ చూసాం, అది ఇక్కడ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఇది బుండేల్ఖండ్ ప్లాటూ. ఓకే, మోస్ట్లీ ఇక్కడ మధ్యప్రదేశ్ లేకపోతే ఇక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర ప్లేసెస్లో ఈ బుండేల్ఖండ్ ప్లాటూ ఉంటుందన్నమాట. సో ఈ బుండేల్ఖండ్ ప్లాటూ ఏంటంటే హిల్లాక్స్ ఉంటాయి, చైన్ ఆఫ్ హిల్లాక్స్ అన్నమాట. హిల్లాక్స్ అంటే చిన్న చిన్న గుట్టలు, అంటే చాలా గుట్టలు ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ బుండేల్ఖండ్ అప్లాండ్స్ అంటారు వీటిని. సో క్వశ్చన్ ఏంటి? దేంతో ఉన్నాయి? దీని మెటీరియల్ ఏంటి? లోపల ఉన్న మెటీరియల్ ఏంటి? శాండ్ స్టోనా, షేలా, లైమ్ స్టోనా, గ్రెనైటా ఏంటని. సో ఈ పార్ట్ వచ్చేసి బుండేల్ఖండ్లో ఇలా గుట్టలు ఉన్నాయి కాబట్టి, గుట్టలు ఉంటే మోస్ట్లీ అది గ్రనైట్ అవ్వచ్చు. మోస్ట్లీ, ప్రతిసారి కాదు, కానీ గుట్టలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ అది గ్రనైట్ అవ్వచ్చు. సో బుండేల్ఖండ్ ప్లాటూ కూడా గ్రనైట్తో ఉందన్నమాట. సో గ్రనైట్, జెనిసిస్ ఇక్కడ వచ్చేసి బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మాల్వా ప్లాటూ కంపోజ్డ్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ లావా ఫ్లో అండ్ ఈస్ కవర్డ్ విత్ డాష్ సాయిల్స్. మళ్ళీ మాల్వా ప్లాటూ చూద్దాం. మాల్వా ప్లాటూ మళ్ళీ ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంది. కదా. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్సివ్ లావా ఫ్లో
లావా ఫ్లో అంటే గుర్తుపెట్టుకోండి, మోస్ట్లీ ఎక్స్టెన్సివ్ లావా ఫ్లో అంటే బ్లాక్ సాయిల్సే ఉంటాయి, బ్లాక్ సాయిల్స్. సో మాల్వా ప్లాటూలో ఏముంటుంది? బ్లాక్ సాయిల్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమేమి చూసాము? మార్వార్ ప్లాటూ చూసాము, మాల్వా ప్లాటూ చూసాము, బుండేల్ఖండ్ అప్లాండ్ చూసాము. ఓకే, ఇలాగే ముందు ముందు కూడా చూద్దాం. నెక్స్ట్, అరావలి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డాష్ మౌంటైన్స్. సో అరావలి మౌంటైన్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఇంకొంచెం చూద్దాం దాని గురించి. అరావలి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ పార్ట్లో, ఇక్కడ కొంచెం గుజరాత్, రాజస్థాన్ ప్లేసెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఢిల్లీ వరకు ఉంటుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే హిమాలయాల కన్నా ముందే ఇది ఫామ్ అయింది, హిమాలయాల కన్నా కూడా ముందు ఫామ్ అయింది అనమాట. సో చాలా పాత మౌంటైన్స్ ఇవి, వెరీ వెరీ ఓల్డ్ మౌంటైన్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది? ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. అరావలీస్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఓకే, యా. నెక్స్ట్, గురు శిఖర్, the highest peak in Aravallis is situated in dash mountains. నిన్న మాట్లాడుకున్నాం కదా, అరావలీస్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి గురు శిఖర్. అది ఇప్పుడు ఏ మౌంటైన్లో ఉంది అని అడుగుతున్నారు క్వశ్చన్. చూద్దాం. గురు శిఖర్ చూడండి, గురు శిఖర్ ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఏ మౌంటైన్స్లో ఉంది అంటే మౌంట్ అబూ ఇక్కడ అన్నమాట. ఈ ప్లేస్లో, ఈ ప్లేస్ని మౌంట్ అబూ అంటారు. ఈ మౌంట్ అబూ అనే ప్లేస్లో గురు శిఖర్ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మనం జాగ్రత్తగా సబ్జెక్ట్ మీద పట్టుండి ఏ ఏ ఏ కొండ ఎక్కడుంది, ఏ పర్వతం ఎక్కడుంది, ఏ నదులు ఎక్కడున్నాయో మనం తెలుసుకుంటుండాలి, నేర్చుకుంటుండాలి. ఓకే, ముందుకెళ్దాం. దిల్వారా జైన్ టెంపుల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఓకే, చూద్దాం. సో ఇది రాజస్థాను. దిల్వారా ఎక్కడుంది? ఇక్కడ ఉంది దిల్వారా. సో దిల్వారా జైన్ టెంపుల్స్కి ఫేమస్ అన్నమాట. సో క్వశ్చన్ ఏంటి? దిల్వారా ఎక్కడుంది అని. లొకేటెడ్ ఇన్, మళ్ళీ ఎక్కడుంది? అరావలీస్. ఓకే, సో అరావలీస్ మీద ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అంటే అరావలీస్ రీసెంట్గా న్యూస్లో ఉంది అనమాట. న్యూస్లో ఉంది కాబట్టి అరావలీస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అయినా వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఈ అరావలీస్ ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికున్నాయి, దాని చుట్టుపక్కల ఏమున్నాయి, ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ వరకు ఉంది, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, తాడోబా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్. తాడోబా నేషనల్ పార్క్ కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే తాడోబా నేషనల్ పార్క్లో టైగర్ కన్జర్వేషన్ బాగుంది అని న్యూస్ అన్నమాట. తాడోబా నేషనల్ పార్క్లో టైగర్ కన్జర్వేషన్ బాగుంది. అండ్ ఒక 2 years బ్యాక్ కూడా టైగర్ సెన్సెస్ వచ్చింది అనమాట. ఇండియాలో టైగర్ సెన్సెస్ వచ్చింది. అండ్ వరల్డ్ వైడ్లో కూడా ఇండియాలో టైగర్ ప్రిజర్వేషన్ చాలా బాగుంది అని న్యూస్ అన్నమాట. దాంట్లో ఒక ముఖ్యమైన పార్క్ ఏది అంటే తాడోబా నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఇంకా కొంచెం ప్రిసైజ్గా మాట్లాడాలంటే చంద్రాపూర్లో ఉందన్నమాట. ఓకే, యా. నెక్స్ట్, అప్తానీస్ ఆర్ ట్రైబ్స్ ఫౌండ్ ఇన్. సో అప్తానీస్ అనే ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు అని క్వశ్చన్. ఈ అప్తానీస్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయంలో లేదా చెట్ల నుంచి పేపర్ తయారు చేయడంలో రకరకాల కొత్త పద్ధతులు కనిపెడుతున్నారనమాట. అందుకే వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది. సో వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్లో, ఈ ప్లేసు అరుణాచల్ ప్రదేశ్.
ఇది అరుణాచల్. ఈ ప్లేస్ వచ్చేసి అస్సాం అన్నమాట. సో క్వశ్చన్లో ఎలా రావచ్చు అంటే వీళ్ళు ఏ స్టేట్ బార్డర్స్లో ఉంటారు అని రావచ్చు, లేకపోతే వీళ్ళు ఏ స్టేట్లో ఉండరు అని రావచ్చు. సో బేసిక్గా వీళ్ళు ఉండేది అరుణాచల్ ప్రదేశ్, బార్డర్లో అస్సాం కూడా ఉంది. ఓకే, అది ద లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ పెనిన్సులర్ రివర్. మనము ఏదో లార్జెస్ట్ అనగానే పెనిన్సులర్ రివర్ అనగానే ఈ పదాలు చూసేసి ఓకే గోదావరి అనుకుంటాం. ఈ వెస్ట్ అనే పదాన్ని మనం జనరల్గా ఇగ్నోర్ చేస్తుంటాం, చేసేసి ఇక్కడ గోదావరి అని ఉంది కదా దీన్ని కరెక్ట్ ఆన్సర్గా మార్క్ చేసేస్తాం. కానీ క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం మూలాన ఈ ఆన్సర్, ఈ గోదావరి అనే ఆప్షన్ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వెస్ట్. ఇప్పుడు ఇది మన పెనిన్సులా, గోదావరి కృష్ణ ఈ రెండు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నమాట, అంటే ఇలా వెళ్తాయి. క్వశ్చన్ ఏంటి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఇలా వెళ్ళాలి. ఓకే, వెస్ట్ ఫ్లోకి వెళ్ళాలి. ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈ రెండు ఆప్షన్స్ తీసేయచ్చు మనం. ఉన్నదేంటి, తాపి అండ్ నర్మదా. చూద్దాం, ఇది మన మ్యాప్. సో ఇది నర్మదా రివర్, ఇది తాపి రివర్. సో మ్యాప్ను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నర్మదానే పెద్దగా ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే నర్మదా ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది. ఓకే, నర్మదా ఏ ప్లేస్లో ఆరిజినేట్ అవుతుంది. ఏ ప్లేస్లో ఆరిజినేట్ అవుతుందంటే అమర్కంటక్. అమర్కంటక్ అనే ప్లేస్లో ఆరిజినేట్ అవుతుంది. నెక్స్ట్ తాపి ఏ ప్లేస్లో ఆరిజినేట్ అవుతుంది, సత్పురా పర్వతాలలో అవుతుంది అన్నమాట. సత్పురా. అలాగే లూని గురించి తెలుసుకోవాలి, సబర్మతి గురించి తెలుసుకోవాలి, మాహి గురించి కూడా తెలుసుకోవాలి. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఇదైతే సముద్రంలో కూడా కలవదు లూని అనే రివర్. నిన్ననే దీని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో దీని గురించి మనం తెలుసుకుంటుండాలి. ఈ లెంత్ ఎంత, అదెంత, ఇది పెద్దది ఇది పెద్దది, ఈ లెంత్ ఎంత, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం బట్టి పట్టడం కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం మ్యాప్స్ చూసామనుకోండి, ఈ మ్యాప్ ఉంది చాలా ఈజీ, నర్మదా పెద్దగా ఉంది, క్లియర్లీ పెద్దగా ఉందని మనకు తెలిసిపోతుంది. సో లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ నర్మదా. సో జాగ్రఫీని ఎప్పుడైనా మ్యాప్స్తో నేర్చుకుంటే చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ ఉమియాం మల్టీపర్పస్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఉమియాం అనే మల్టీపర్పస్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది చూద్దాం. సో ఇది ఉమియాం, ఇక్కడ ఉంటుంది అనమాట. ఉమియాం లేక్ మీదే ఉంది, ఉమియాం లేక్ మీద ఉందన్నమాట. ఈ ఉమియాం లేక్ ఎక్కడుంది, షిల్లాంగ్కి దగ్గరలో ఉంది. షిల్లాంగ్ అంటే మేఘాలయ, షిల్లాంగ్ మేఘాలయ క్యాపిటల్. సో ఉమియాం పర్పస్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మేఘాలయ. మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ గార్డెన్ స్పైస్. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా తెలియకపోయినా కానీ కొంచెం కామన్ సెన్స్ పెడితే అర్థమవుతుంది. ఈ పదం, ఇది కీవర్డ్ అనమాట, స్పైస్. మనకి అందరికీ తెలుసు, ఇండియా మన భారతదేశానికి బ్రిటిషర్స్ బిజినెస్ పేరు మీద వచ్చారు. ఆ బిజినెస్లో ముఖ్యంగా వాళ్ళని ఆకట్టుకుంది ఎక్కడ, స్పైసెస్లో ఆకట్టుకుంది. అంటే డిఫరెంట్ మసాలాలు, డిఫరెంట్ పొడులు, ఇలాంటి స్పైసెస్ ద్వారా ఆకట్టుకుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, యూరోపియన్స్ కేరళలో దిగారు అనమాట. డైరెక్ట్ కేరళ దగ్గర వచ్చి
వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఆ మాత్రం మనం కామన్ సెన్స్ ఉపయోగించినా కానీ మనకు అర్థమైపోతుంది అనమాట. ఆప్షన్ కే ఆన్సర్ కేరళ అని. సో గార్డెన్ స్పైస్ని విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ నోన్ as గార్డెన్ స్పైస్ అంటే కేరళ. ఓకే, నెక్స్ట్ మాహే అండ్ యానాం ఆర్ పార్ట్స్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ? మాహే అండ్ యానాం ఆర్ పార్ట్స్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ? చూద్దాం. ఓకే, ఇది మన పెనిన్సులా. యానాం ఇక్కడ ఉంది అంటే ఇది ఏపీ. ఇది పాత మ్యాపు, ఇక్కడ ఇలా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే యానాం ఎక్కడుంది? ఏపీ. ఇది పాండిచ్చేరి. సో ఏపీ ఒకటి. నెక్స్ట్ కింది కొద్దాం. పుడుచేరి పాత పేరు పాండిచ్చేరి. అండ్ కరైకల్ అది కూడా పాండిచ్చేరినే. సో ఏపీలో ఉంది, తమిళనాడులో ఉంది. అలాగే మన క్వశ్చన్లో ఏమడిగారు? మాహే గురించి అడిగారు. ఈ మాహే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది ఎక్కడుంది? కేరళ. సో కేరళ అన్నమాట. సో ఇవి ఏ యూనియన్ టెరిటరీ అనేది క్వశ్చన్. ఆబ్వియస్లీ పుడుచేరి. ఓకే, ఇది మనము చాలా జాగ్రత్తగా మనం మ్యాప్స్ అబ్జర్వ్ చేస్తుంటానండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఎగ్జామ్ టైంలో మనకి ఎట్లాంటి డౌట్లు వస్తుంటాయంటే ఈ పాయింట్ ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఉందా, అంటే మరి అది కర్ణాటకనా లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే దగ్గరలో లక్షద్వీప్ ఉంది కదా అక్కడుందా అని రకరకాల ఐడియాలు వస్తుంటాయి మనకి ఎగ్జామ్స్లో. సో అదంతా కాకూడదంటే ఇప్పటి నుంచే జాగ్రత్తగా శ్రద్ధగా నేర్చుకుంటుండాలి. ఇంకా మ్యాప్స్ ద్వారా నేర్చుకుంటే అది ఇంకా ఈజీ, జాగ్రఫీ ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్. ఓకే, యా. సో ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుంది అంటే ఇక్కడ తమిళనాడు. సో మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ ఈ ప్లేస్లో. ఈ నేషనల్ పార్క్ పేరు కూడా గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. అలాగే మనం వీటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్ అండ్ భితర్కనికా నేషనల్ పార్క్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే వీటి లొకేషన్స్ క్వశ్చన్స్లో ఎట్లా రావచ్చు అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని రావచ్చు, సౌత్ టు నార్త్ అని రావచ్చు, అలా డిఫరెంట్గా రావచ్చు. సో ఈ మ్యాప్స్ మనకి చాలా ఉపయోగపడతాయి. మ్యాప్స్ నుంచి చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు, తొందరగా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సింగరేణి కోల్ ఫీల్డ్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఈ క్వశ్చన్లో మనకి తెలుగు వాళ్ళం కాబట్టి మనకి ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అయినా కానీ మళ్ళీ కొంచెం డైలమా వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే అది కృష్ణా వ్యాలీనా గోదావరి వ్యాలీనా అని చూస్తే అది గోదావరి వ్యాలీలో ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మ్యాప్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా సింగరేణి, ఇప్పుడు మనకి కృష్ణా అయితే కొంచెం కింద నుంచి వస్తుంది, ఈ ప్లేస్ నుంచి ఇలా 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 వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంతా గోదావరి అన్నమాట. కాబట్టి ఈ ప్లేస్ కూడా మనం గుర్తుంచుకుంటుంటే గోదావరి వ్యాలీ అని క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే ఇది ఏ డిస్ట్రిక్ట్స్లో నుంచి ఉంది కూడా మనం తెలుసుకుంటే మంచిదన్నమాట. సింగరేణి కోల్ ఫీల్డ్స్ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. ఓకే, యా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద రాక్స్ ఈస్ రిచెస్ట్ ఇన్ ఫాసిల్ కంటెంట్? ఫస్ట్ ఫాసిల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫాసిల్ అంటే రెమినెంట్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క బోన్స్ కావచ్చు, లేకపోతే ప్లాంట్స్ యొక్క రకరకాల మెటీరియల్స్ కావచ్చు. అవి ఎప్పుడైతే భూమి లోపలికి వెళ్ళిపోతాయో అవి ఒక రకంగా డీకంపోజ్ అయ్యి
రకరకాలుగా మారుతుంటాయి. వాటినే మనం ఫాసిల్స్ అంటాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోల్. కోల్ ఈజ్ ఎ ఫాసిల్. అది. సో విచ్ ఆఫ్ ద రాక్స్ ఈస్ రిచెస్ట్ ఇన్ ఫాసిల్ కంటెంట్? ఫాసిల్ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉంటుందని, దేంట్లో ఎక్కువ ఉంటుందంటే గోండువానా రాక్స్లలో ఫాసిల్ ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, గోండువానా. అలాగే గోండ్వానా పార్క్, ఫాసిల్ పార్క్ అని కూడా ఉంది. సో ఆ గోండ్వానా ఫాసిల్ పార్క్ ఇక్కడ ఉంది. ఇక్కడ అంటే ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ బార్డర్లో. ఇది ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, గోండ్వానా ఫాసిల్ పార్క్ ఎక్కడ ఉంది అని. ఓకే, నెక్స్ట్, పోచంపాడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ విచ్ రివర్? పోచంపాడు, కృష్ణ, గోదావరి, బోత్, నన్? చూద్దాం. పోచంపాడు ఎక్కడుంది? ఇది తెలంగాణ అనుకుంటే, ఈ పాట తెలంగాణ అనుకుంటే ఇక్కడుంది. సో ఈ పోచంపాడు ప్రాజెక్ట్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి ఈ ఈ ఏరియాస్లో ఉందన్నమాట. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఈజ్ ఆన్ విచ్ రివర్? మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, ఈ ప్లేస్లో మోస్ట్లీ గోదావరి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆన్సర్ పోచంపాడు ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ గోదావరి రివర్. ఓకే, నెక్స్ట్, ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఈజ్? సో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అది కూడా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటి అంటే టెక్స్టైల్స్ అన్నమాట. ఫస్ట్ టెక్స్టైల్స్, సెకండ్ వచ్చేసి షుగర్. సో ఆన్సర్ వచ్చేసి షుగర్ అన్నమాట. ఇది మనము తెలుసుకోవాలండి. ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, అట్లా టాప్ 5 తెలుసుకోవాలి మనం. ముందు క్లాసెస్లో ఇంకా డీటెయిల్ కూడా తెలుసుకుందాము, కానీ ఇది మాత్రం మినిమం గుర్తుండాలి. అట్లీస్ట్ 1, 2, 3 ఏంటి, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఇవన్నీ మనం బట్టేసేయాలి చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్, ద ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వాస్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీ బీహార్లో ఫస్ట్ సెట్ చేయబడింది. ఫస్ట్ బీహార్లో ఉండేదన్నమాట. ఎప్పుడు ఉంది? 1840, 1840లో ఫస్ట్ షుగర్ ఇండస్ట్రీ ఇండియాలో బీహార్లో పెట్టారనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా షుగర్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఆఫ్టర్ బ్రెజిల్. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఏ స్టేట్లో పెట్టారు, ఏ టైంలో పెట్టారు, ఏ ఇయర్లో పెట్టారు అనే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, ఇండియన్ స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్? ఫస్ట్ మనకి సెక్స్ రేషియో అంటే తెలుసుకోవాలి. సెక్స్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ పర్ 1000 మేల్స్. సో ఇండియాలో తక్కువ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది అంటే హర్యానాలో ఉంది. హర్యానాలో 877 ఫీమేల్స్ టు 1000 మేల్స్. సో ఇది ఇండియాలో అన్నిటికన్నా తక్కువ సెక్స్ రేషియో అనమాట. అలాగే హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ ఉంది? ఫస్ట్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ, సెకండ్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ, ఇవి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్, ద ఇండస్ట్రియల్ రీజన్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ ప్రీడామినెంట్ మెటల్ ఇండస్ట్రీస్? ఇది తెలియకపోతే ఏదో అనిపిస్తుంది, కానీ తెలిస్తే మాత్రం లైట్గా తెలిసినా మాత్రం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే మెటల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండేది చోటా నాగ్పూర్ రీజియన్లోనే. అక్కడ చాలా మెటల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, లైక్ జింక్, మైకా, ఐరన్, స్టీల్, కోల్, రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ ఏరియా
ఇది మోస్ట్లీ జార్ఖండ్లో ఉంటుంది అనమాట. అంటే బీహార్లో కూడా కొంచెం ఉంటుంది, కానీ ఎక్కువ శాతము జార్ఖండ్లోనే చోటనాగ్పూర్ ప్లాటూ ఉంటుంది. జార్ఖండ్. నెక్స్ట్, టార్స్, బ్లాక్ మౌంటైన్స్, రిఫ్ట్ వ్యాలీస్, స్పర్స్, bare rocky structures, series of hummocky hills, and wall-like quartzite dikes are some of the important physiographic features of which of the following? సో ఇన్ని గణం చూసి, అంటే ఇన్ని డిఫరెంట్ ఏ పేర్లు చూసి ఇదేంటి అని టెన్షన్ పడకూడదండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. సో ఇన్ని గణం ఉండేది పెనిన్సులాలోనే ఉంటాయి. ఇన్నిగనం ఫ్యూచర్స్, ఇన్నిగనం ఫిజియోగ్రఫిక్ ఫ్యూచర్స్ పెనిన్సులాలోనే ఉంటాయి. నార్థన్ ప్లేన్స్ ఏముంది, చాలా మంచి అగ్రికల్చర్కి చాలా సులువైన భూములు అనమాట. చాలా మంచి భూములు అక్కడ అగ్రికల్చర్కి. ఇండియన్ డెజర్ట్ ఎడారి తప్ప ఇంకేముండదు. పూర్వాచల్ హిల్స్ ఎక్కడ ఉంటాయి, నిన్న మనం చూసాం, నార్త్ ఈస్ట్లో ఉంటాయి. అక్కడ కొండలు గుట్టలే తప్పితే ఇన్నిగానే ఉండవు. ఓకే, సో ఈజీ అనమాట. ఇన్ని పేర్లు చూసి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. దీని ఆన్సర్ వచ్చేసి పెనిన్సులర్ ఇండియా. నెక్స్ట్, పెనిన్సులర్ ప్లాటూ అండ్ మేఘాలయ ప్లాటూ ఆర్ సపరేటెడ్ బై. సో పెనిన్సులర్ ప్లాటూ అండ్ మేఘాలయ ప్లాటూ చూద్దాం. ఇది ఇండియా. పెనిన్సులర్ ప్లాటూ అంటే ఇలా ఉంటుంది రఫ్గా. ఇది మన పెనిన్సులర్ ప్లాటూ అనుకుందాం. మేఘాలయ ప్లాటూ, మేఘాలయ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది మేఘాలయ ప్లాటూ అనుకుందాం. సపరేట్ చేసేది ఏంటి, మాల్డా గ్యాప్ అంటారు అనమాట. మాల్డా ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది ఈ ప్లేస్. సో ఇది కూడా ఒక చాలా ప్రీడామినెంట్ మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ అనమాట. సో పెనిన్సులర్ ప్లాటూ అండ్ మేఘాలయ ప్లాటూ ఆర్ సపరేటెడ్ బై మాల్డా గ్యాప్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, కోల్ ఫార్మేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రాక్స్. ఇందాకే అనుకున్నాం, కోల్ అంటే ఏంటి, టైప్ ఆఫ్ ఫాసిల్ అంటే ఎక్కడ ఉంటాయి జనరల్గా, ఇందాకే జస్ట్ ఏమనుకున్నాం, గోండువానా రాక్స్లలో ఉంటుంది అనమాట. సో కోల్ ఫార్మేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ గోండువానా టైప్ ఆఫ్ రాక్స్. సింపుల్. నెక్స్ట్, ద తెలంగాణ ప్లాటూ కన్సిస్ట్ ఆఫ్. తెలంగాణ ప్లాటూలో ఏ రకమైన రాళ్ళు, ఏ రకమైన భూమి, ఏ రకమైన గుట్టలు ఉంటాయా అనేది క్వశ్చన్. సో తెలంగాణ ప్లాటూలో ఆర్కియన్ రాక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆర్కియన్ రాక్స్ ఏంటంటే భూమి మీద ఉన్న రాక్స్లలో అత్యంత పురాతనమైన రాక్స్ని ఆర్కియన్ రాక్స్ అంటారు. అదే మన హిందీలో లేదా తెలుగులో పురాణ రాక్స్ అని కూడా అంటారు. పురాణ రాక్స్ అని కూడా అంటుంటారు అనమాట. ఓకే, సో తెలంగాణ ప్లాటూ ఆర్కియన్ రాక్స్. నెక్స్ట్, కాశ్మీర్ వ్యాలీ లైస్ బిట్వీన్. చూద్దాం. సో ఇది ఇండియా, ఇది మన ఇండియాలో ఇది కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, పాత జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ వ్యాలీ, ఇది మన కాశ్మీర్ వ్యాలీ. ఇది దేని మధ్యలో ఉంది అనేది క్వశ్చన్. దేని మధ్యలో ఉంది, ఈ మ్యాప్లో క్లియర్గా ఉంది, గ్రేట్ హిమాలయన్ రేంజ్ అండ్ పీర్ పంజల్ రేంజ్. సింపుల్. అదే మనకు కనుక ఈ మ్యాప్కి తెలియకపోతే మన మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. పీర్ పంజలా, లదాఖ్ రేంజా, సంస్కార్ రేంజా, ట్రాన్స్ హిమాలయాసా, అట్లా రకరకాలు వస్తుంటాయి. సో ఆన్సర్ వచ్చేసి పీర్ పంజల్ రేంజ్ అండ్ గ్రేట్ హిమాలయన్ రేంజ్. ఇది. నెక్స్ట్, ఝేలం రివర్ ఫ్లోస్ త్రూ నర్మదా వ్యాలీ, కృష్ణా వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీ, హిమాచల్ వ్యాలీ. చూద్దాం. సో ఇది ఇండియా, ఇది ఝేలం,
జేలం వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ అనమాట. అంటే ఇండస్ నది సింధు నది యొక్క ఉపనది. ఇది ఎక్కడుంది ఈ మ్యాప్ ప్రకారం చూస్తే? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జేలం ఇక్కడ ఉంది. ఆబ్వియస్లీ ఇది కాశ్మీర్ వ్యాలీ నుంచే పోతుంది. అంతే, సింపుల్. ఆన్సర్ కాశ్మీర్ వ్యాలీ. ఓకే. So Moriri and Pangong So are saltwater lakes found in. సో మోరిరి అండ్ ప్యాంగ్సో అనేవి సాల్ట్ వాటర్ లేక్స్. ఇవి ఎక్కడున్నాయనేది క్వశ్చన్. చూద్దాం. సో ఇది సో మోరిరి అండి, ఇదొక లేక్. ప్యాంగాంగ్ సో అనేది ఇదొక లేక్. ఈ సో అని అనగానే మనకు అర్థమైపోవాలి ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ లేకపోతే తిబెత్ అలాంటి ప్లేసెస్లో ఉంది అని మనకు క్లియర్గా అర్థమైపోవాలి. ఓకే. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అని ఉంది కానీ కొంచెం ఆలోచించాలి మనము. ఇది జమ్మూ కాశ్మీర్ ఏరియా వస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ ఈ పార్ట్ మాత్రం లదాఖ్ అన్నమాట. సో లదాఖ్లో ఉన్నాయి ఇవి. ఆన్సర్ వచ్చేసి లదాఖ్. సో ఒకసారి చూద్దామా ఇవి ఎలా ఉంటాయో. ఈ ప్యాంగాంగ్ సో అండ్ సో మోరిరి చూద్దాం. ఇది ఇంత అందంగా ఉంటాయి అన్నమాట. ఇది ప్యాంగాంగ్ సో లేక్, లదాఖ్లో ఉంటుంది. చాలా మంచి ప్లేసెస్, కుదిరితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్ అండ్ ప్యూర్ వాటర్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్, మహాభారత్ మౌంటైన్ రేంజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో ఇది ఇండియా అనుకుంటే మహాభారత్ రేంజ్ ఇది ఎక్కడుంది? ఇక్కడ అంటే ఇదన్నమాట. ఇది ఎక్కడుంది? నేపాల్లో ఉంది. ఇది మన నేపాల్. సో ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి నేపాల్. కానీ ఇది ఈ పిక్చర్ ఏదైతే ఉందో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే దీంట్లో చాలా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మహాభారత్ రేంజ్ ఎక్కడుంది అని రావచ్చు, లేకపోతే లదాఖ్ రేంజ్ ఎక్కడుంది అని రావచ్చు, కాశ్మీర్ వ్యాలీ ఇందాక మనం మాట్లాడుకున్న కాశ్మీర్ వ్యాలీ గురించి క్వశ్చన్స్ రావచ్చు, పీర్ పంజల్ గురించి రావచ్చు, పూర్వాచల్ హిల్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇందాక కూడా మనం కొంచెం మాట్లాడుకున్నాం, సెంట్రల్ హిమాలయాస్. ఇది కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే, ఈ పిక్చర్ మీకు గుర్తుంటే హిమాలయాస్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీరు సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్ ఆఫ్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జూట్ మిల్స్ అనగానే కూడా మనకి ఒక బండ గుర్తు ఏంటంటే వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్. జూట్ మిల్స్ ఎక్కువ ఉండేది అక్కడే. అంతే, ఇది ఒక బండ గుర్తు పెట్టేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఆర్ కరెక్ట్? అలమట్టి డ్యామ్ ఏమో కృష్ణా రివర్, చమేరా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రావి రివర్, కాక్రాపర్ తపతి రివర్, కోల్ ప్రాజెక్ట్ సట్లెజ్. సో అన్నీ కరెక్టే అండి, ఇవన్నీ కరెక్టే. వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి, కొంచెం గూగుల్ చేయండి. ఆల్మట్టి డ్యామ్ ఏంటి, ఈ డ్యామ్ ఏంటి, కాక్రాపర్ ఏంటి, కొంచెం గూగుల్ చేయండి, తెలిసిపోతుంది. నెక్స్ట్, తుంగభద్ర మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ జాయింట్ అండర్టేకింగ్ ఆఫ్. అసలు ఈ తుంగభద్ర మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? బేసిక్ క్వశ్చన్. దాని తర్వాత ఈ ఆన్సర్ సాల్వ్ చేద్దాం. ఎక్కడుంది అంటే ఇది ఇండియా. తుంగభద్ర డ్యామ్ ఎక్కడుంది? ఇక్కడుంది, కర్ణాటకలో ఇక్కడుంది. సో ఏ రెండు స్టేట్స్ ఇది జాయింట్ అండర్టేకింగ్ తీసుకున్నది అనేది క్వశ్చన్. ఆబ్వియస్లీ కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో ఏపీకి దగ్గరగా ఉంది. ఇది మన ఏపీ. ఆబ్వియస్లీ ఏపీ అండ్ కర్ణాటక తీసుకుంటున్నాయి అన్నమాట. జాయింట్ అండర్టేకింగ్లో చేస్తున్నది ప్రాజెక్ట్. ఓకే. మళ్ళీ మ్యాప్స్ ద్వారా ఈజీగా నేర్చుకున్నాం. జాగ్రఫీ
అదే లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో మనకి డౌట్ వస్తుంది. ఇది ఇక్కడుందా అంటే కర్ణాటక తమిళనాడా, లేకపోతే ఇక్కడుందా అంటే కర్ణాటక మహారాష్ట్రనా, లేకపోతే కర్ణాటక తెలంగాణనా అని రకరకాల డౌట్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అందుకే మ్యాప్స్ ద్వారా నేర్చుకుంటే చాలా ఈజీ. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్? ఇది కూడా ఒక బండ గుర్తు. బీహార్లో చాలా ఫ్లడ్స్ వస్తాయి, చాలా వరదలు వస్తాయి. వచ్చేసి మామూలుగా ఉండదు, చాలా ఘోరంగా పంటలు నాశనం చేస్తాయి, ఇల్లులు నాశనం చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నాశనం అవుతుంది, రోడ్స్ పాడవుతాయి, బ్రిడ్జెస్ పోతాయి. సో ఇలా రకరకాలుగా వస్తుంటాయి అనమాట. అందుకే దాన్ని సారో ఆఫ్ బీహార్ అంటారు. సో విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్ అంటే కోసి రివర్. సో ఇక్కడ ఇది మన బీహార్, ఇది కోసి బేసిన్. సో ఇక్కడ ఈ పార్ట్లో చాలా చాలా వరదలు చాలా ఘోరంగా వస్తాయి అన్నమాట. అందుకే దాన్ని సారో ఆఫ్ బీహార్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్. ద ఫస్ట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. ఫస్ట్ షోర్ బేస్డ్ అంటే ఏంటి? షోర్ బేస్డ్ అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ చూసుకుంటే ఆన్సర్స్ చూస్తే విశాఖపట్నం, ఇండోర్, కాన్పూర్, దుర్గాపూర్. ఈ మూడిటికి ఎక్కడ బీచ్ లేదు, సముద్రపు ఒడ్డు లేదు, ఉన్నదల్లా విశాఖపట్నమే. సో ఇది తెలియకపోయినా కానీ ఈ బేసిక్ షోర్ అంటే ఏంటి, ఈ బేసిక్ థింగ్స్ తెలిస్తే మనం ఆన్సర్స్ మార్క్ చేసేయగలం. అండ్ ఈ మధ్య మనకు తెలుసు కదా, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి రకరకాల ఇష్యూస్ అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అవుతుంది. దాని గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్ విచ్ ప్లేసెస్? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో చూద్దాం. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే అది ఒక సిరీస్ ఆఫ్ హైవేస్ అన్నమాట. ఈ హైవేస్ ఇండియాలో ఉన్న మెయిన్ సిటీస్ని కలుపుతుంది. సో ఇక్కడి నుంచి ముంబై నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి కోల్కట్టా, కోల్కట్టా నుంచి చెన్నై, మళ్ళీ ముంబై. సో ఇదన్నమాట. దీన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటారు. సో దాట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, గూడ్స్ చాలా ఫాస్ట్గా పంపించవచ్చు అని ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ని డెవలప్ చేద్దామని అప్పుడెప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఉన్నప్పుడు చేశారు, ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు దాన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. డైమండ్ క్వాడ్రిలేటరల్ కనెక్ట్స్. ఇందాక గోల్డెన్ క్వాడ్రిలేటరల్, ఇప్పుడు డైమండ్ క్వాడ్రిలేటరల్. ఇది కూడా ఎక్కడుందో చూద్దాం. ఇది కూడా సేమ్, ముంబై టు ఢిల్లీ, ఢిల్లీ టు కాల్కటా, కోల్కట్టా, కోల్కట్టా టు చెన్నై, చెన్నై టు ముంబై. మరి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ వచ్చేసి హైవేస్ అన్నమాట, రోడ్స్. గోల్డెన్ అంటే హైవేస్. మరి డైమండ్ అంటే ఏంటి అంటే రైల్వేస్ ద్వారా కనెక్ట్ చేయబడిన కారిడోర్ అన్నమాట. సేమ్ ప్లేసెసే, కాకపోతే గోల్డెన్ అంటే హైవేస్, రోడ్స్, డైమండ్ అంటే రైల్వేస్. ఓకే, అంతే. చంబల్ వ్యాలీ ప్రాజెక్ట్ ఈజ్ ఎ జాయింట్ వెంచర్ ఆఫ్. మళ్ళీ బేసిక్గా చంబల్ వ్యాలీ అది ఎక్కడుందో తెలుసుకుంటే ఈ ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చంబల్ వ్యాలీ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది ఎక్కడుంది? మధ్యప్రదేశ్. బేసిక్గా ఇది మధ్యప్రదేశ్, ఇది రాజస్థాన్. ఈ పార్ట్లో ఉంది. సింపుల్గా ఆన్సర్ ఏముంటుంది? మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. సింపుల్. సో మ్యాప్స్, జాగ్రఫీలో చాలా ఈజీ చేస్తాయి, మనం చాలా క్వశ్చన్స్ ఈజీగా మార్క్ చేసేవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్. వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ ఈజ్ ఇన్. వేదాంతంగల్ కూడా ఈ మధ్య చాలా న్యూస్లో వస్తుంది.
ఈ మధ్య బర్డ్స్ గురించి ఇండియన్ గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఎందుకంటే బర్డ్స్ ద్వారా చాలా చాలా ప్రకృతికి, మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో బర్డ్స్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటే మనందరం బాగుంటామని గవర్నమెంట్ రీసెంట్గా రికగ్నైజ్ చేసింది. సో అందుకే ఈ బర్డ్ శాంక్చురీస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వేదాంతంగల్ బర్డ్ శాంక్చురీ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. ఓకే, అంతే. నెక్స్ట్, ద లార్జెస్ట్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఈస్. లార్జెస్ట్ పోర్ట్ అంటే సీ పోర్ట్ అనమాట. ముంబై, చెన్నై, విశాఖపట్నం, నన్ను చూద్దాం. సో ఇదండి మళ్ళీ మేజర్ సీ పోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఇవి ఈ రెడ్ కలర్లో ఉన్నాయి మేజర్ సీ పోర్ట్స్ అనమాట. సో లార్జెస్ట్ సీ పోర్ట్ వచ్చేసి ముంబై సీ పోర్ట్ ఈజ్ ద లార్జెస్ట్ సీ పోర్ట్. ఓకే, అలాగే ఈ చిన్న చిన్న పోర్ట్స్ కూడా తెలుసుకోవాలి. ఈ చిన్న ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, వీటిని ఇంటర్మీడియట్ పోర్ట్స్ అంటారు, లేకపోతే మైనర్ పోర్ట్స్ అని కూడా అంటారు. ఈ మధ్య సీ పోర్ట్స్ ఈ పోర్ట్ ఏరియాలో ఎక్కువ కొన్ని ఏరియాస్ ప్రైవేటైజ్ అవుతున్నాయి. ప్రైవేట్ ప్లేయర్స్ వాటిని కొనేస్తున్నారు. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే, కొన్ని పోర్ట్స్ ఇస్తారు. కాండ్లా పోర్టు, ముంబై పోర్టు, మంగళూరు పోర్టు, మర్మగోవా పోర్టు. నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయండి, సౌత్ నుంచి నార్త్కి అరేంజ్ చేయండి. లేకపోతే ఈ పోర్ట్స్లలో అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ఏంటి, చిన్న పోర్ట్ ఏంటి, అట్లా అడిగే అవకాశం ఉంది. సో దీని గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్, Dulhasti and Salal projects are located on which river? సో ఇది మన దుల్హస్తి ప్రాజెక్ట్ పవర్ స్టేషన్ అంటే దుల్హస్తి ప్రాజెక్టు. అండ్ సలాల్ ఎక్కడ ఉంది అంటే చేనాబ్ రివర్ మీద ఉంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది మన జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ అనుకుంటే ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఇక్కడ సలాల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ కొంచెం దుల్హస్తి ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది చేనాబ్ రివర్ మీద ఉన్నాయన్నమాట. ఓకే, Mudumalai Sanctuary is located in here, this place, ఈ పార్ట్లో తమిళనాడు అనమాట. ముడుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఈ ముడుమలై శాంక్చురీకి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఉంది. ఏంటంటే ఇది ఇటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ మూడిటి బార్డర్స్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడేమో కర్ణాటక ఉంటుంది. ఈ ప్లేస్ కర్ణాటక, సారీ ఈ ప్లేస్ కాదండి, ఇక్కడ ఈ లెవెల్లో ఉంటుంది కర్ణాటక. ఇక్కడేమో తమిళనాడు, ఇక్కడ తమిళనాడు, ఇదంతా కేరళ. సో 3 స్టేట్స్ని బార్డర్ చేసే ప్లేస్ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ బందీపూర్ టైగర్ రిజర్వ్, వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది కూడా ఉంటుంది. వీటి గురించి కూడా తెలుసుకోవాలి మనం. ఆ మధ్యలో ఒక 1.5 year బ్యాక్ డిస్కవరీ ఛానల్లో రజనీకాంత్ అండ్ బేర్ గిల్స్తో ఒక ఎపిసోడ్ వచ్చింది కదా, ఇంటూ ద వైల్డ్ అని. అది ఇక్కడే జరిగింది అనమాట, బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ బందీపూర్ నేషనల్ పార్క్. ఓకే, నెక్స్ట్, ఫేమస్ హిల్ స్టేషన్ కొడైకెనాల్ లైస్ ఇన్. కొడైకెనాల్ అంటే మనం తమిళనాడు అంటే మోస్ట్లీ నీలగిరి హిల్స్ అనుకుంటారు అందరూ, కానీ అది తప్పు అనమాట. కొడైకెనాల్ పలాని హిల్స్లో ఉంటుందండి. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది టూరిస్ట్ స్పాట్ కొడైకెనాల్. ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ టూరిజంని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆ టూరిజం బాగా ప్రమోట్ చేయాలంటే అది ఏ హిల్స్లో ఉంది, ఆ హిల్స్ పక్కన ఏంటి ఫ్యూచర్స్ ఏంటి, నదులు ఏంటి, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రాసెస్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంది. సో ద నేషనల్ హైవే 1
links New Delhi with the city Jammu, Agra, Attari, Jaipur. సో మ్యాప్ చూసుకుంటే మ్యాప్లో మనకి ఇది NH1 అన్నమాట. ఈ NH1 కనుక చూసుకుంటే ఇది జమ్మూ మీద నుంచి వెళ్తుంది. ఓకే, సో జమ్మూ ఈజ్ ద రైట్ ఆన్సర్. న్యూఢిల్లీ జమ్మూని కనెక్ట్, NH1 న్యూఢిల్లీని జమ్మూని కనెక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ రోహి? రోహి అంటే ఏంటి అనేది క్వశ్చన్. బేసిక్గా రోహి అనేది రాజస్థాన్లో ఉంటుందండి. రాజస్థాన్ మనకు తెలిసిందే ఎడారి ప్రాంతం అది. కాకపోతే కొన్ని ప్లేసెస్లలో మాత్రం పంటలు బాగా పండుతాయి అన్నమాట. ఆ పంటలు బాగా పండే ప్రాంతాలనే రోహి అంటారు. సో ఆన్సర్ ఫర్టైల్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ రాజస్థాన్ ప్లేన్స్. రోహి అంటే ఇది రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్, మేక్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ passes in Western Ghats from north to south. నార్త్ టు సౌత్. ఇప్పుడు ఇది పెనిన్సులా, ఇక్కడంతా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. నార్త్ టు సౌత్ అంటే పైనుంచి కిందికి. కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. చూద్దాం. ఇదండి ఈ మన వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి. ఇది. సో అన్నిటికన్నా పైన ఏముంది? కసారా ఘాట్ పాస్, ఆల్సో నోన్ యాజ్ థాల్ ఘాట్, అంటే అన్నిటికన్నా పైన థాల్ ఘాట్. దాని కింద భోర్ ఘాట్, దాని కింద ఇక్కడ అన్నిటికన్నా కింద పాల్ ఘాట్. సో ఆన్సర్ వచ్చేసి థాల్ ఘాట్, బోర్ ఘాట్, పాల్ ఘాట్. ఇది. ఇదన్నమాట. సో ఇది చూడటానికి కొంచెం ఈజీగా ఉన్నా మళ్ళీ అలాగే ఎగ్జామ్స్లో మనం కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ నార్త్ టు సౌత్ అడిగారు, ఎగ్జామ్లో సౌత్ టు నార్త్ అడగవచ్చు. అలాగే టైం బాగాలేకపోతే ఈస్ట్ టు వెస్ట్ లేదా వెస్ట్ టు ఈస్ట్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈస్ట్ టు వెస్ట్ అని అడిగారు అనుకోండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. అప్పుడు ఈస్ట్ టు వెస్ట్ అంటే ఏం చెప్పాలి మనం? ఫస్ట్ పాల్ ఘాట్ వస్తుంది, దాని తర్వాత ఈ చోర్లా ఘాట్ పాస్ వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్జిన్లో ఈస్ట్ టు వెస్ట్ అడిగే అవకాశం కొంచెం తక్కువే. అయినా కానీ టైం బాగాలేకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ పీక్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. బద్రీనాథ్, అమర్కంటక్, డోడబేట, అనైముడి. మళ్ళీ మనకి ఇవి ఎక్కడ ఉన్నాయో క్లియర్గా తెలిసి ఉండాలండి. క్లియర్గా చూస్తే ఇది మన ఇండియా. కంప్లీట్గా ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద మౌంటైన్స్ అన్నమాట, ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇవి. సో బద్రీనాథ్ ఇక్కడ ఉంది. బద్రీనాథ్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్, అమర్కంటక్ మధ్యప్రదేశ్లో ఉంటుందంటే ఈ ఏరియాలో ఉంటుంది అమర్కంటక్. నెక్స్ట్, డోడబేట, ఇది తమిళనాడులో ఉంటుంది డోడబేట. దాని తర్వాత అనైముడి. సో ఇదన్నమాట. ఇలా ఈ క్వశ్చన్లో ఈ 4 గురించి అడిగారు, కానీ మెయిన్ క్వశ్చన్లో మళ్ళీ ఏదేదో కూడా అడగవచ్చు. సో గురుశిఖర్ అడగవచ్చు, గురుశిఖర్, బద్రీనాథ్, నందాదేవి. అలాగే ఇక్కడ మన జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఏరియాల్లో చాలా కొండలు, గుట్టలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి. వీటి గురించి అడగవచ్చు. లేకపోతే నార్త్ ఈస్ట్, ఈ నార్త్ ఈస్ట్ని మనం చాలా అస్సలు పెద్దగా పట్టించుకోము. ఇంకా నార్త్ ఈస్ట్ అంటే చైనీస్ అని జోకులు కూడా వేస్తుంటాం. సో నార్త్ ఈస్ట్లో కూడా చాలా పర్వతాలు ఉంటాయి, చాలా గుట్టలు ఉంటాయి, చాలా నదులు ఉంటాయి. వీటి గురించి కూడా మనం తెలుసుకుంటుండాలన్నమాట.
ఈ ఇలా వీటన్నిటి గురించి తెలుసుకొని ఇవి మ్యాప్స్లో ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త ప్లేస్ చదివామనుకోండి, సపోజ్ గోరఖ్నాథ్ అనే ప్లేస్ చదివామనుకోండి, అది ఎక్కడుంది అంటే ఎమ్మటే గూగుల్ చేసేసేయాలి. గోరఖ్నాథ్ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంటుంది. గుజరాత్లో ఎక్కడ, ఓకే పలానా ఈ ప్లేస్లో ఉంటుందని రఫ్గా అట్లా గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ అది గుజరాత్లో ఉంటుంది అని అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, ద 8-degree channel separates which one of the following? Lakshadweep and Minicoy Islands, Maldives and Minicoy Islands, Andaman and Nicobar Islands, Indira Point and Indonesia. 8-degree channel. అసలు 8-degree channel అంటే ఏంటో చూద్దాం. 8-degree channel అంటే ఏం లేదండి, అదొక లాటిట్యూడ్ అనమాట. లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి కదా, అలా 8-degree ఛానల్ వచ్చేసి మాల్దీవ్స్ అండ్ మినికాయ్ అంటే లక్షద్వీప్ ఐలాండ్స్లో ఒక పార్ట్. సో ఇది 8-degree ఛానల్ మాల్దీవ్స్ అండ్ మినికాయ్ని సపరేట్ చేస్తుంది. అలాగే 9-degree ఛానల్ దేన్ని సపరేట్ చేస్తుంది అంటే ఈ పార్ట్ ఉంది కదా, 9-degree ఛానల్ మినికాయ్ అండ్ కవారటి. సో లక్షద్వీప్ ఐలాండ్స్లోనే మినికాయ్ని కవారటిని సపరేట్ చేస్తుంది. నిన్ననే అనుకున్నాం కదా, కవారటి ఈజ్ ద అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. ఓకే, వీటి గురించి మనం తెలుసుకోవాలని నిన్నే మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్, అలాగే ఇదే క్వశ్చన్లో చూసుకుంటే 10-degree ఛానల్, ఇది కూడా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి దీని మీద. 10-degree ఛానల్ ఏంటంటే అండమాన్ని నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది. ఓకే, 10-degree ఛానల్ అంటే ఇది. సో ఇది కూడా మనం ఒక లుక్ వేసుకోవాలి. అన్నిటికన్నా పైన నార్త్ అండమాన్ ఉంటుంది, ఇక్కడ సౌత్ అండమాన్, ఇక్కడ మిడిల్ అండమాన్, అన్నిటికన్నా కింద లిటిల్ అండమాన్. సో ఇలా కూడా అడగొచ్చు అనమాట క్వశ్చన్. 10-degree ఛానల్ సపరేట్స్ లిటిల్ అండమాన్ అండ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్. లిటిల్ అండమాన్ అండ్ గ్రేట్ నికోబార్ కొంచెం ట్విస్ట్ చేసి అడగడం అనమాట, అంతే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ డ్వార్స్? డ్వార్స్ అంటే అలూవియల్ ఫ్లడ్ ప్లేన్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. ఇందాకే అనుకున్నాం కదా, నార్త్ ఈస్ట్ గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన టైం వచ్చేసింది అనమాట. సో నార్త్ ఈస్ట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య. సో అక్కడ అలూవియల్ ఫ్లడ్ ప్లేన్స్ అనమాట. ఆ ప్లేన్స్ని దువార్స్ అంటారు నార్త్ ఈస్టర్న్ ఇండియాస్లో. అలూవియల్, అక్కడ కూడా నదులు ఉంటాయి కదా, బ్రహ్మపుత్ర, అది ఇది, తీస్తా, లోహిత్ అని, ఇలా డిఫరెంట్ నదులు ఉంటాయి. ఆ నదుల్లో నుంచి వచ్చే డిపాజిట్స్ని అలూవియల్ డిపాజిట్స్ అంటారని మనం లాస్ట్ క్లాస్లో అనుకున్నాం. అలాగే అలూవియల్ ఫ్లడ్ ప్లేన్స్ ఫామ్ అయ్యే దాన్ని దువార్స్ అంటారు నార్త్ ఈస్టర్న్ ఇండియాలో. ఓకే, నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ నాట్. మళ్ళీ మనం నాట్ అనే దాన్ని చూడం, అది కనిపిస్తున్నా కానీ మనం దాన్ని చదవక ఏదేదో అనుకొని తప్ప ఆన్సర్ మార్క్ చేస్తాం. సో ఎక్కడి నుంచి పాస్ కావట్లేదు అనేది క్వశ్చన్. ఇక్కడ చూద్దాం, మళ్ళీ మ్యాప్ చూద్దాం. ఇది మన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీని లాటిట్యూడ్ ఎంత? 23 degrees అనమాట. ఇది ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది? ఇక్కడ గుజరాత్లో నుంచి, ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, ఈ స్టేట్స్ నుంచి ఫ్లో అవుతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. సో క్వశ్చన్ ఇట్లా కూడా రావచ్చు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ అని. అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 8.
ఇది మనం బండ గుర్తులా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎగ్జామ్లో ఆలోచిస్తూ ఉంటే ఇది స్ట్రైట్ లైనా కర్వ్ లైనా రాజస్థాన్లో ఉంటుందా ఉండదా అనే డౌట్స్ మనకు అక్కడ రాకూడదు అనమాట. సో బండ గుర్తు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుందంటే 8 స్టేట్స్. సో ఈ క్వశ్చన్స్కి వచ్చేసరికి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ. ఇందాకే చూసుకున్నాం, గుజరాత్లో నుంచి వెళ్తుంది, రాజస్థాన్లో నుంచి వెళ్తుంది, ఛత్తీస్గఢ్లో నుంచి వెళ్తుంది. సో ఎల్లండి ఢిల్లీ. ఢిల్లీ ఇక్కడెక్కడో పైన ఉంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మాత్రం ఇక్కడి నుంచే వెళ్ళిపోతుంది. సో ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పీక్స్: కంచన్జుంగా, నందాదేవి, మౌంట్ ఎవరెస్ట్, నంగా పర్వత్. Which of the following is a correct arrangement of above peaks from west to east? West to east అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు కరెక్ట్ అరేంజ్మెంట్ ఏంటి అని క్వశ్చన్. చూద్దాం. నంగా పర్వత్ ఇది కాశ్మీర్లో ఉంది. నంగా పర్వత్ అనేది కాశ్మీర్లో ఉంటుంది. నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్. కంచన్జుంగా వచ్చేసి సిక్కిం. ఒక రఫ్ మ్యాప్ ఇలా వేసుకోవాలంటే ఇది మన కాశ్మీర్, నంగా పర్వత్ ఈ ఏరియాలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నందాదేవి ఈ పార్ట్లో ఉంటుంది, ఇక్కడ ఉత్తరాఖండ్ దగ్గర ఈ పార్ట్లో నందాదేవి ఉంటుంది. అలాగే కొంచెం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ ఉంటుంది, ఎవరెస్ట్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ సిక్కిం ఉంటుంది, ఈ సిక్కింలో కంచన్జంగా ఉంటుంది. సో క్వశ్చన్లో ఏమడిగారు? వెస్ట్ టు ఈస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే నంగా పర్వత్, నందాదేవి, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా. సో మౌంట్ ఎవరెస్ట్ బేసిక్గా నేపాల్లో ఉంటుంది. దాని గురించి ఇది ఇండియన్ జాగ్రఫీ కాదు కదా, నేపాల్ కదా, మనకు అవసరమా అని అనుకోకూడదు. దాని గురించి కూడా తెలుసుకోవాలి, మన చుట్టుపక్కల ఉండే వాటి గురించి బాగా తెలుసుకోవాలన్నమాట. అట్లాగే మళ్ళా సిక్కిం ముందు వస్తుందా, మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ వస్తుందా అనే డౌట్స్ కూడా పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు మనం బాగా చదవాలి. ఓకే. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ పాసెస్ త్రూ. సో ఫస్ట్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అంటే ఏంటి? మెరిడియన్ని లాంగిట్యూడ్స్ని మెరిడియన్స్ అంటారు. అంటే ఇట్లా వర్టికల్గా వచ్చే లైన్స్ని, మ్యాప్స్లో ఇట్లా వర్టికల్గా వచ్చే లైన్స్ని మెరిడియన్స్ అంటారు. హారిజాంటల్గా ఉండే లైన్స్ని లాటిట్యూడ్స్ అంటారు. ఓకే, ఇది క్లియర్ కదా? సో స్టాండర్డ్ మెరిడియన్ అంటే ఈ లైన్ మీద ఈ లైన్ ఏది అని చూద్దాం. ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఏంటంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎంత డిగ్రీలో ఉంది అంటే 82 డిగ్రీస్లో ఉంది, 82.5 డిగ్రీస్లో ఉంది. దీన్ని డేట్ లైన్ అని కూడా అంటారు. డేట్ లైన్, టైం లైన్, ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్. సో ఇక్కడ ఎంతైతే టైం అవుతుందో మన ఇండియా మొత్తం కూడా మనం అదే ఫాలో అవుతుంటాం. ఎందుకంటే ఇండియా ఇలా చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అలాంటప్పుడు డిఫరెంట్ లాటిట్యూడ్స్లో డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి కదా. అట్లా డిఫరెంట్ టైమ్స్తో అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని ఒక మధ్యలో ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేశారనమాట. అదే ఈ లైన్. సో ఈ లైన్ దగ్గర సన్ రావడం లేకపోతే సన్ పోవడం దాన్ని బట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ లైన్ కరెక్ట్, ఈ లైన్ మిడిల్లో ఉంది, ఈ లైన్లో ఎలాంటి టైం ఉంటుందో అలాంటి టైమే ఫాలో అవుదామని అందరూ అలా డిసైడ్ చేశారనమాట. సో ఈ లైన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ స్టేట్స్లో నుంచి ఉంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్, బట్టేసేయాలి, బండ గుర్తు పెట్టుకోవాలి. ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ ఎన్ని స్టేట్స్ అంటే 6 స్టేట్స్. ఏ సిటీ నుంచి వెళ్తుంది అంటే
మిర్జాపూర్. మిర్జాపూర్ యూపీలో ఉంది. ఇది కూడా మంచి క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లలో రిపీట్ అయిన క్వశ్చన్. ఏ సిటీ మీద నుంచి వెళ్తుంది? మిర్జాపూర్. సో ఇప్పుడు మళ్ళీ మన క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతే, ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ పాసెస్ త్రూ, ఇందాక చూసుకున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which states does not share its border with Bangladesh? సో మనకి ఇండియా మ్యాప్ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే. ఇండియా డస్ నాట్ షేర్ విత్ పాకిస్తాను లేకపోతే చైనా అంటే ఈజీ, కొంచెం వరకు ఈజీ. పాకిస్తాన్ అంటే ఈజీ, చైనా అంటే ఇంకొంచెం ఈజీ. కానీ బంగ్లాదేశ్ వచ్చేసి అది ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఏ స్టేట్స్ నుంచి పాస్ అవ్వదు అని తెలుసుకోవాలంటే కొంచెం కష్టం. అది తెలుసుకోవాలంటే మనం మ్యాప్స్ చూడాలి. ఇది మన ఇండియా, బంగ్లాదేశ్ ఇక్కడ ఉంది. క్వశ్చన్ ఏంటి? విచ్ స్టేట్స్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ బంగ్లాదేశ్? సో ఫస్ట్ బంగ్లాదేశ్ బార్డర్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. వెస్ట్ బెంగాల్ ఒకటి, అస్సాం, మేఘాలయ, త్రిపుర. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. సో బంగ్లాదేశ్కి 4 బార్డరింగ్ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. ఇక్కడ ఏంటి క్వశ్చన్? డస్ నాట్ షేర్ అంటే బార్డర్ షేర్ కానిది ఏముంది ఇక్కడ? మిజోరాం. సో మిజోరాం ఈజ్ రైట్ ఆన్సర్. సింపుల్గా అంతే. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఇప్పటికే 2-3 సార్లు చెప్పేశాను, కానీ మళ్ళీ చెప్తాను. ఇండియన్ జాగ్రఫీ ఆ మాటకు వస్తే వరల్డ్ జాగ్రఫీ అయినా కానీ మ్యాప్స్తో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియన్ జాగ్రఫీ అయితే ఇంకా. ఓకే, సో మ్యాప్స్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. మ్యాప్స్తో మీకు ఈజీ అవుతుంది. 2 గంటల్లో చదివేది గంటలో చదివేయచ్చు అనమాట. ఈజీ వే. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ కనెక్టెడ్ టు శ్రీలంక బై ద పాక్ స్ట్రైట్? ఓకే, చూద్దాం. ఇది ఇండియా, మన ఇండియా, ఇది శ్రీలంక. ఓకే, పాక్ స్ట్రైట్ అంటే ఇది, ఈ ఏరియాని పాక్ స్ట్రైట్ అంటారు. ఏంటంటే ఒక సన్నటి వాటర్ ప్యాసేజ్ని స్ట్రైట్స్ అంటారు అనమాట. చిన్న వాటర్ ప్యాసేజ్ని స్ట్రైట్స్ అంటారు. సో దీన్ని, ఈ స్ట్రైట్ పేరు పాక్ స్ట్రైట్. సో శ్రీలంక, తమిళనాడుకి శ్రీలంకకి పాక్ స్ట్రైట్ మధ్యలో పాక్ స్ట్రైట్ ఉంది కాబట్టి సో ఆన్సర్ తమిళనాడు అనమాట. సో తమిళనాడు. నెక్స్ట్, which state shares its international border with Bangladesh and Myanmar? చూద్దాం. ఇది మన ఇండియా, బంగ్లాదేశ్ ఇక్కడుంది, మయన్మార్ ఇక్కడుంది. ఓకే, ఈ రెండింటికి కామన్ ఏముంది? సో ఈ రెండింటికి కామన్ ఏముంది? ఇక్కడ బంగ్లాదేశ్ ఇక్కడ ఇలా ఉంది, బంగ్లాదేశ్ ఇక్కడ ఇలా ఉంది, మయన్మార్ ఇక్కడ ఇలా ఉంది. ఈ రెండింటికి కామన్ వచ్చేసి మిజోరాం. సో మిజోరాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, మనకి మ్యాప్స్ మీద ఎస్పెషల్లీ ఇండియన్ మ్యాప్స్ మీద, ఇండియన్ బార్డర్స్ మీద చాలా మంచి అవగాహన ఉండాలి. లేకపోతే ఇక్కడ మనం ఈజీగా త్రిపురానా, మణిపూరా, నాగాలాండా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. కాబట్టి మ్యాప్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్, అలాగే స్టేట్ బార్డర్స్ కూడా, ఇటు తెలంగాణకి ఏది బార్డర్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఏది బార్డర్ ఉంది, ముఖ్యంగా ఇవి. ఇంకా మిగతావన్నీ కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే మ్యాప్స్, ఒకవేళ మ్యాప్ తెలిస్తే చాలా ఈజీ, కానీ మ్యాప్ తెలియకపోతే మాత్రం చాలా కష్టం అనమాట. ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యి తప్పు ఆన్సర్లు పెట్టే అవకాశం చాలా పర్సెంటేజ్ ఉంది.
సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. Which mountain range separates the Indo-Gangetic Plain from the Deccan Plateau? ఓకే, సో ఇది ఇండో-గాంగెటిక్ ప్లేన్, ఇది ఈ పార్ట్. మన డెక్కన్ ప్లాటూ ఏంటి, ఇక్కడ ఉంటుంది. సో ఈ మధ్యలో ఏముంది అని అడుగుతున్నారు. క్వశ్చన్ ప్రకారం అరావలి, ఈస్టర్న్ ఘాట్, సత్పురా, సహ్యాద్రి. చూద్దాం. అరావలి ఏమో ఇక్కడ ఉంటుంది, నిన్న లాస్ట్ క్లాసెస్లో అదే మాట్లాడుకున్నాం. తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఏమో ఇక్కడ ఉంటాయి. సహ్యాద్రి అన్న వెస్టర్న్ ఘాట్స్ అన్న ఒకటే. ఓకే, సో ఈ క్వశ్చన్ ప్రకారం సత్పురా, ఇక్కడ ఉండేది సత్పురా అన్నమాట, సత్పురా పర్వతాలు. సో సత్పురా ఇస్ ద రైట్ ఆన్సర్. సత్పురా. నెక్స్ట్, చిలికా లేక్ ఈస్ లొకేటెడ్ ఇన్. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. చూద్దాం ఎక్కడ ఉందో. ఇది ఒరిస్సా, ఇక్కడ చిలికా లేక్. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. అలాగే మీరు ఈ హోంవర్క్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ద్వారా చిలికా లేక్ ఎందుకు ఫేమస్, ఈ హోంవర్క్ చేయండి. జస్ట్ గూగుల్ చేస్తే సరిపోతుంది, చిలికా లేక్లో నీళ్ళు ఎలా ఉంటాయి, అలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, ద ప్లేస్ ఆఫ్ ఇండియా విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, చూద్దాం. సో ఈ మ్యాప్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాప్ని బేస్ చేసుకొని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి చూద్దాం క్వశ్చన్, మళ్ళీ చూద్దాం. విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో ఫస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉందో చూడాలి. ఓకే, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ వచ్చేసి ఇక్కడ, ఇది ఈ కలర్లో ఉంది. ఈ కలర్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ కొన్ని ప్లేసెస్లలో ఉంది, ఇక్కడ ఉంది. సో క్వశ్చన్ ప్రకారం ఏంటి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఈస్ట్ అంటే ఇట్ సైడ్, వెస్ట్ అంటే ఇట్ సైడ్. ఇది ఈస్ట్, ఇక్కడ వెస్ట్, రైట్. ఓకే, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు అయితే లేవు, వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ ఉంది కదా. సో వెస్టర్న్ పార్ట్, ఇది వెస్టర్న్ పార్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడైతే ఉంది. మళ్ళీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూడండి, అండమాన్ కూడా ట్రాపికల్ ఎవర్ గ్రీనే, ఈ కలరే. సో ఇది కూడా అదే. నెక్స్ట్ ఏంటి, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హిమాలయాస్. ఈస్టర్న్ పార్ట్ ఇది అనుకోవచ్చు, సబ్ ట్రాపికల్ హిమాలయాస్ ఈ ఏరియా అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ లేనిదేంటి, ఇదన్నమాట ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఐలాండ్. ఇది కూడా మళ్ళీ చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఐలాండ్స్ అన్ని చాలా దగ్గరలోనే ఉంటాయి అన్నమాట. చూద్దాం, మ్యాప్ చూద్దాం ఒకసారి. మ్యాప్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, ఇండియాస్ యాక్టివ్ వాల్కెనో బేసిక్గా బ్యారన్ ఐలాండ్ అనమాట. బ్యారన్ ఐలాండ్ కొంచెం యాక్టివ్. ఈ నార్కొండం ఐలాండ్ కూడా అంత యాక్టివ్ కాదనమాట. సో వాల్కెనోస్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్. సో ఆన్సర్ వచ్చేసి బ్యారన్ ఐలాండ్. నెక్స్ట్, ద ఔటర్ రేంజ్ ఆఫ్ విచ్ మౌంటైన్స్ ఈజ్ నోన్ యాజ్ శివాలిక్. ఈ క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోస్లలో కూడా చూసాము. అదే క్వశ్చన్ కొంచెం తిప్పడిగాడు అంతే. సో చూద్దాం. హిమాలయాస్, నీలగిరి, అరావలి, పట్కాయ్. ఓకే, సో హిమాలయాస్, ఇదంతా హిమాలయాస్. నీలగిరి అంటే ఇక్కడ ఉంటాయి, అరావలి అంటే ఇక్కడ ఉంటుంది, రైట్. పట్కాయ్ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ ఔటర్ రేంజ్ ఆఫ్ విచ్ మౌంటైన్స్,
సో అవుటర్ రేంజ్ ఆఫ్ విచ్ మౌంటైన్స్ అంటే ఈ మౌంటైన్స్ అనమాట. సో హిమాలయాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which of the following river does not originate in Indian territory? మహానది, బ్రహ్మపుత్ర, గంగా, సట్లజ్. మ్యాప్ చూద్దాం. చూడండి, గంగా. ఫస్ట్ గంగా తీసుకుంటే ఇదైతే ఇక్కడే ఉంది, ఇండియన్ టెరిటరీలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మపుత్ర తీసుకుందాం. ఈ బ్రహ్మపుత్రని చైనాలో యార్లుంగ్ సాంగ్పో అని కూడా అంటారు. సో ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మపుత్ర ఇస్ నోన్ యాజ్ డాష్ ఇన్ చైనా అని అడిగే అవకాశం ఉంది. సో యార్లుంగ్ సాంగ్పో ఇది ఎక్కడుంది? ఇండియాలో అయితే లేదు, సో చైనాలో ఉంది. సో ఆన్సర్ ఈజ్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఇండియాలో ఒరిజినేట్ కాదు, బండ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ చైనాలో ఇలా ఒరిజినేట్ అయ్యి ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటుంది అనమాట. యూటర్న్ తీసుకొని ఇలా ఇండియాకి వచ్చి మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆఫ్ ద వరల్డ్ ఎఫెక్ట్స్ ద ఇండియన్ కోస్ట్? ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్, బుక్స్ చదివితే తెలిసిపోతుంది. సో దీన్ని కూడా బట్టి పట్టేయాల్సిందే. 10%, అప్రాక్సిమేట్గా 10% ఇండియన్ కోస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఓల్డ్ అలూవియల్ సాయిల్ ఈజ్ నోన్ యాజ్. చూద్దాం. సో ఇది అలూవియల్ సాయిల్ అన్నమాట. ఓల్డ్ అలూవియల్ సాయిల్ అంటే దీన్ని భగ్గర్ అంటారు. ఖాదర్ని న్యూ అలూవియల్ సాయిల్ అంటారు. ఓకే, ఓల్డ్ అలూవియల్ సాయిల్, న్యూ అలూవియల్ సాయిల్, ఇది కూడా చాలా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్. సో ఓల్డ్ అలూవియల్ ఈజ్ భగ్గర్, ఓల్డ్ అలూవియల్. ఓకే, నెక్స్ట్, ద లక్షద్వీప్ ఆర్కిపెలాగో ఈజ్ ఫార్మ్డ్ ఆన్. ఓకే, లక్షద్వీప్ అంటే మనకు తెలుసు, ఆర్కిపెలాగో అంటే కూడా ఏంటో తెలుసుకోవాలి. ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. చిన్న చిన్న ఇలా ఉంటాయి కదా ఒకే దగ్గర, వీటన్నిటిని వీటన్నిటిని కలిపితే ఆర్కిపెలాగో అంటారు. సో లక్షద్వీప్ ఆర్కిపెలాగో ఈజ్ ఫార్మ్డ్ ఆన్. చూద్దాం. సో లక్షద్వీప్ ఆర్కిపెలాగో అనేది అటాల్ అనమాట. ఈ ల్యాండ్ ఫామ్ని అటాల్ అంటారు. అటాల్ అంటే బేసిక్గా ఐలాండ్ అంటే సముద్రంలో ఉంటుంది. ఈ ఐలాండ్ ఏంటంటే ఈ సీ లెవెల్ వరకు వచ్చేంత హైట్ ఉంటుంది దీనికి. కాకపోతే దీని చుట్టుపక్కల కొంచెం రీఫ్స్ అని ఫామ్ అవుతుంటాయి అన్నమాట. చాలా సముద్రంలో ఉన్నవి డిఫరెంట్ పదార్థాలు, డిఫరెంట్ మెటీరియల్స్ అవన్నీ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంటాయి. ఇట్లా సెటిల్ అయ్యి ఇలా ఒక రీఫ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ రీఫ్ దీని చుట్టూ వస్తుంది అనమాట. ఒకవేళ ఇది చిన్న ఐలాండ్ కదా, ఇలా దీని చుట్టూ వస్తే దీన్ని అటాల్ అంటారు. ఓకే, ఇదే మనకి ప్రాక్టికల్గా ఇలా కనిపిస్తుంది అనమాట. లోపల ఇక్కడెక్కడో ఉంటుంది ఒక చిన్న ఐలాండ్, దానికి సీ లెవెల్ వరకు వచ్చే అంత హైట్ ఉండదు, కానీ చుట్టుపక్కల ఇలా ల్యాండ్ డిపాజిట్ అయిపోతుంది. సో దీన్ని అటాల్స్ అంటారు. సో లక్షద్వీప్ ఐలాండ్స్ బేసిక్గా అటాల్స్ అన్నమాట. నెక్స్ట్, ravines are mostly found in India in the. సో బేసిక్గా ravines అంటే ఏంటో తెలియాలి మనకి. ravines అంటే ఇలా అన్నమాట. ఇది ravines అంటే బాగా ఒక ల్యాండ్ ఫామ్ ఉంటుంది, దాంట్లో బాగా డిస్టర్బెన్సెస్ వస్తే ఎలా ఉంటుందని, చాలా ఎరోషన్స్ వస్తే ఎలా ఉంటుందని. ఎరోషన్ అంటే ఎయిర్ ఎరోషన్ కావచ్చు, అంటే విండ్ ఎరోషన్ కావచ్చు, లేకపోతే వాటర్ ఎరోషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కానీ ఒక డ్యామేజ్డ్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. సో ravines అంటే ఇవి ఎక్కడ ఉంటాయంటే పెరిఫెరీ ఆఫ్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అనమాట. బేసిక్గా ravines అంటే ఈ ప్లేస్ వచ్చేసి దీన్ని చెంబల్ అంటాము. చెంబల్ అంటే
మన విక్రమార్కుడు సినిమాలో చెంబల్ చెంబల్ అంటుంటారు కదా, ఆ చెంబలే ఈ చెంబల్. బేసిక్గా ఈ రైన్స్ చంబల్లో ఉంటాయి. ఈ చంబల్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ దగ్గర ఉంటుంది. సో పెరిఫెరీ ఆఫ్ గ్యాంగెటిక్ ప్లేన్స్. మళ్ళీ గ్యాంగెటిక్ ప్లేన్స్ అంటే ఎక్కడ ఉంటున్నాయి? ఇది రఫ్గా ఇండియా అనుకుంటే గ్యాంగెటిక్ ప్లేన్స్ ఇలా వస్తుంది. మన చెంబల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఈ పెరిఫెరీ ఇక్కడ ఉంది కాబట్టి, ఈ బార్డర్లో ఉంది కాబట్టి రైన్స్ పెరిఫెరీ ఆఫ్ గ్యాంగెటిక్ ప్లేన్స్. నెక్స్ట్, out of the following, which region has the lowest altitude? సో ఫస్ట్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్టిట్యూడ్ అంటే చాలా సింపుల్, హైట్ అబోవ్ ద సీ లెవెల్. ఇప్పుడు ఇది సి అన్నమాట. హైట్ అబోవ్ ద సీ లెవెల్, హైట్ అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ కాదు, హైట్ అబోవ్ ఇంకా ఏదైనా వేరే లెవెల్ కాదు, జస్ట్ సీ లెవెల్ నుంచి హైట్ ఎంత ఉంటే అది ఆల్టిట్యూడ్. సో ఈ కొండ ఉంది చూసారా, ఈ కొండకి ఇది ఆల్టిట్యూడ్ అన్నమాట. సో మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్దాం. రన్ ఆఫ్ కచ్, సుందర్బన్స్, కుట్టనాడ్, ధనుష్కోటి. సో సుందర్బన్స్ అంటే ఇక్కడ ఉంటాయి, కుట్టనాడ్ అంటే ఇక్కడ కేరళ దగ్గర ఉంటుంది, ధనుష్కోడి అంటే ఇక్కడ ఉంటుంది, రన్ ఆఫ్ కచ్ ఇక్కడ గుజరాత్ దగ్గర ఉంటుంది. సో కుట్టనాడ్ ఏంటంటే, కుట్టనాడు సీ లెవెల్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది ఆల్టిట్యూడ్, అదే దీని స్పెషాలిటీ. కుట్టనాడ్ ఫార్మింగ్ అని కూడా అంటారు, అది సీ లెవెల్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకే ఈ క్వశ్చన్ని కొంచెం తిప్పి అడిగారు, లోయెస్ట్ ఆల్టిట్యూడ్ అని. అది ఎందుకు ఉంటుంది అని ఒకసారి గూగుల్ చేసి తెలుసుకోండి, మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో కుట్టనాడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కుట్టనాడ్ గురించి గుర్తుపెట్టుకోండి, సీ లెవెల్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది అది. కుట్టనాడ్ బిలో సీ లెవెల్ ఫార్మింగ్ అని కూడా అంటారు దాన్ని. నెక్స్ట్, which of the following are the youngest mountains? Western Ghats, Himalayas, Eastern Ghats, Vindhyas. Youngest అంటే చిన్నవి compared to others. ఓకే, చూద్దాం. So the Himalayan mountain range was formed around 50 million years ago, making it the youngest mountain in the world. హిమాలయ పర్వతాలు చాలా పెద్ద పర్వతాలు, చాలా పెద్దగా అనుకుంటుంటాం కదా, కాకపోతే అవి చాలా వయసు పరంగా చూస్తే జస్ట్ 50 మిలియన్ ఇయర్స్ ఎగో అంతే. జస్ట్ అంటే వేరే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అయినా, వింధ్యాస్ అయినా, వెస్టర్న్ ఘాట్స్ అయినా ఇంకా పాతవి అనమాట. సో హిమాలయాస్ మాత్రం చాలా చిన్నవి, జస్ట్ 50 మిలియన్ ఇయర్స్ ఎగో అంతే, చాలా చిన్నవి అనమాట అవి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి 50 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఇన్ కేరళ ఈస్ ద హోమ్ ఫార్ లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్. సో సింపుల్గా ఇదే క్వశ్చన్ ఇంకా సింపుల్గా చేయాలంటే సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది అని అడగవచ్చు. సో సింపుల్గా కేరళలో ఉంది సైలెంట్ వ్యాలీ. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి Silent Valley is the home for largest population of lion-tailed macaw. Macaw అంటే అదొక టైప్ ఆఫ్ మంకీ అన్నమాట. ఓకే, లయన్ టైల్ మకావ్ బేసిక్గా వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, ఈ ఏరియాలో బాగా ఉంటుంది అన్నమాట. మన సైలెంట్ వ్యాలీ కూడా కేరళలో ఇక్కడ ఉంటుంది. సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మకాకా సిలినస్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అయ్యే అవకాశం ఉంది, సో దీన్ని కూడా నోట్ డౌన్ చేసుకోండి, మకాకా సిలినస్. బేసిక్గా దీనికి పేరు ఎందుకు వచ్చింది అంటే స్ట్రైకింగ్ సిల్వర్ మెయిన్. ఓకే, ఈ జూల్ ఉంది కదా, లయన్ లాగా, సింహం జూల్ లాగా ఉంది కదా, సో దానివల్ల లయన్ టైల్డ్ మకావ్ అనే పేరు వచ్చింది. టెయిల్, దీనిలో ఈ పేరులో టెయిల్ ఉంది కదా, సో టెయిల్ లాగా ఉంది అనుకుంటే మాత్రం తప్పే. దీని జూలు ఉంది కదా మొహం చుట్టూ, దీనివల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్,
Deccan Plateau is formed mainly from. సో బేసిక్గా ప్లాట్యూ పీఠభూమి ఎలా ఫామ్ అవుతాయంటే వాల్కెనోస్ ఉంటాయి కదా, వాల్కెనోస్ అగ్నిపర్వతాలు, అవి ఎప్పుడైతే పేలి దీంట్లో ఉన్న లావా అంతా ఇట్లా బయటకు వచ్చేసి ఇక్కడ అంతా ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయో, స్ప్రెడ్ అయినప్పుడు చాలా సంవత్సరాల పాటు అలాగే భూమి మీద ఉండిపోయి ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి బేసిక్గా ప్లాట్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ లావా బయటికి వచ్చేసి ఎండకి ఎండి వానకి తడిచేసరికి ఇగ్నియస్ రాక్స్ లాగా అవుతాయి. సో ఇగ్నియస్ రాక్స్ అంటారు అనమాట. ప్లాట్యూ ఉంది అంటే మోస్ట్లీ అక్కడ ఇగ్నియస్ రాక్సే వస్తాయి. ఇగ్నియస్ రాక్స్ వల్ల ప్లాట్యూస్ ఫామ్ అవుతాయి జనరల్గా. ఓకే, సింపుల్. ఇగ్నియస్ రాక్స్లో మళ్ళీ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని, ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని ఉంటాయి. అవి మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లలో చూద్దాం ఎలా ఉంటుంది అసలు ఆ ప్రాసెస్ ఏంటి అని. ఓకే, ఇదన్నమాట డెక్కన్ ప్లాట్యూ. ఇదంతా ఇంట్రూజివ్ రాక్స్ అనమాట. అంటే వన్స్ అపాన్ అ టైం అప్పుడు ఎప్పుడో ఇదంతా అగ్నిపర్వతంలో నుంచి వచ్చిన లావా అనమాట. ఇట్లా బయటకు వచ్చేసి ఎండిపోయి ఇట్లా బ్లాక్ కలర్లో తయారైంది. ఇదంతా అదే. సో జాగ్రఫీలో ఇన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, మన ఊహకు అందని ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది నెక్స్ట్. ద హైయెస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్. మళ్ళీ సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ మనం సాల్వ్ చేసిన క్వశ్చనే. హైయెస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయస్, గ్రేట్ హిమాలయ, ఆల్సో కాల్డ్ యాజ్ హిమాద్రి. హిమాద్రి. సో హిమాద్రి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం హిమాచల, హిమావత, హిమరాజ లేకపోతే ఇంకేదైనా పేరా, హిమానా అని కన్ఫ్యూజ్ కాకుండా అట్లా అన్నీ ఒకేలాగా ఉండేలాగా ఇచ్చారు ఆప్షన్స్. సో హిమాద్రి అని మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రెసిడ్యుయల్ మౌంటైన్స్. సో ఫస్ట్ ఇక్కడ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అంటే ఏంటో తెలియాలి. మౌంటైన్స్ అంటే తెలిసిందే, పర్వతం, పెద్ద పర్వతం. పర్వతాలు అంటేనే పెద్దగా ఉంటాయి బేసిక్గా. పర్వతం. రెసిడ్యుయల్ ఏంటంటే ఒక పెద్ద పర్వతంలో మిగిలిపోయిన పార్ట్ అన్నమాట. పెద్ద పర్వతము మిగిలిపోయిన పార్ట్ అంటే ఇది కూడా మళ్ళీ ఎరోషన్లో వచ్చేసి ఒక ఇంత పెద్దగా ఉంటే లాస్ట్ ఇంత అయింది అనుకోండి, దీన్ని రెసిడ్యుయల్ మౌంటైన్ అంటాం. ఇదంతా వెళ్ళిపోతుంది కాలక్రమేణా, ఇక్కడ ఉన్నంతా ఎరోడ్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటాయి. ఇట్లా ఇంత పెద్ద పర్వతం ఇంత చిన్నగా అయింది అనుకోండి, దాన్ని రెసిడ్యుయల్ మౌంటైన్ అంటాం. ఓకే, సో చూసుకుంటే హిమాలయాస్ ఇందాకే మాట్లాడుకున్నాం, చాలా చిన్నవి, జస్ట్ 50 మిలియన్ ఇయర్స్ ఎగో అంతే. సో పట్కాయ్ హిల్స్ ఇక్కడే ఉంది, ఇక్కడేమో మౌంటైన్ అని ఉంది, ఇక్కడేమో హిల్ అని ఉంది. సో ఈజీగా దీన్ని ఎలిమినేట్ చేసేయండి. గారో హిల్స్, దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. సో మిగిలింది ఏంటంటే అరావలి ఒక్కటే. ఓకే, అరావలి ఈస్ ద రైట్ ఆన్సర్. సో అరావలీస్ రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట, పాత మౌంటైన్స్. సో మిగిలింది జస్ట్ కొంచెం, ఏదో కొంచెం మిగిలింది, దాన్నే మనం చూసి చాలా పెద్దగా ఉంది అనుకుంటున్నాం. అంటే అది యాక్చువల్గా ఇంకెంత పెద్దగా ఉందో కదా, ఇంకెంత పెద్దగా ఉండేదో ఒకప్పుడులో. రెసిడ్యుయల్ మౌంటైన్స్ అనమాట. నెక్స్ట్, ద ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ అస్సాం అండ్ మేఘాలయ ఆర్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ డాష్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. సో మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నాం కదా న్యాచురల్ వెజిటేషన్. ఈ మ్యాప్ ఇందాక చూసుకున్న మ్యాప్ కూడా మనకి బాగా చాలా క్లియర్ ఐడియా ఉండాలి, ఎలాంటి వెజిటేషన్ ఎక్కడుంది, ఎలాంటి అడవులు ఎక్కడున్నాయి అని. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, అస్సాం అండ్ మేఘాలయలో ఎలాంటి ఫారెస్ట్ ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు బేసిక్గా మేఘాలయ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, అస్సాము ఇక్కడ ఉంటుంది, ఇట్లా ఇది అస్సాం. ఇక్కడ ఏముంది, ఈ కలర్ ఎక్కడుంది, ట్రాపికల్ ఎవర్ గ్రీన్. సో సింపుల్గా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ మ్యాప్ గుర్తుంచుకోండి,
ఈ మ్యాప్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మ్యాప్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ సాయిల్ రిటైన్స్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్? ఎలాంటి మట్టి ఎక్కువ నీళ్ళని ఎక్కువ రోజులు కానీ ఎక్కువ సమయం పాటు కానీ రీటైన్ చేసుకునే శక్తి ఉంది అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో ఆన్సర్ వచ్చేసి క్లేయి సాయిల్ అనమాట. క్లేయి అంటే బంకమట్టి. సో ఇది ఈ క్లేయి సాయిల్ ఎక్కువ శాతం వాటర్ని ఎక్కువ సమయం పాటు ఉంచుకోగలుగుతుంది అనమాట. అది సో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి క్లేయి సాయిల్. నెక్స్ట్, ఇలా ఉంటుంది క్లేయి సాయిల్. నీళ్లు పోస్తే ఇలా అవుతుంది. దానికి ఒక షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ అంతే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెగోర్ సాయిల్? బ్లాక్ సాయిల్, లెటరైటిక్ సాయిల్, అలూవియల్ సాయిల్, రెడ్ సాయిల్. చూద్దాం. సో బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ గురించి మనకు చాలా క్లియర్ ఐడియా ఉండాల్సిందే. ఓకే, బ్లాక్ సాయిల్ని రెగ్యులర్ సాయిల్ అని కూడా అంటాం. ఓకే, ఆర్ బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటాం. ఎందుకంటే దీంట్లో కాటన్ పండిస్తాం కాబట్టి, పత్తి పండిస్తాం కాబట్టి. ఓకే, దీని కలర్ వచ్చేసి పేరులోనే ఉంది కదా, బ్లాక్. క్లే కంటెంట్ ఎక్కువ. ఓకే, దీంట్లో క్లే కంటెంట్ ఎక్కువ. ఇందాకే మాట్లాడుకున్నాం క్లే గురించి. హైలీ మాయిస్ట్ రిటెంటివ్, అది కూడా ఇందాకే మాట్లాడుకున్నాం. డెవలప్స్ క్రాక్స్ ఇన్ సమ్మర్. ఏంటంటే ఒకవేళ సమ్మర్లో జనరల్గా వర్షం పడదు కాబట్టి ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయి క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, క్రాక్స్ లాగా ఫామ్ అవుతుంది బ్లాక్ సాయిల్. 5.4 lakh square kilometers వరకు కవర్ అయి ఉందన్నమాట ఇండియాలో. నెక్స్ట్, హైలీ సూటబుల్ ఫర్ కాటన్. కాటన్ పత్తి చేను వేయాలంటే అక్కడ నల్ల మట్టి ఉంటేనే బాగా పండుతుంది. అండ్ ఆల్సో ఈ కెమికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే బ్లాక్ సాయిల్ గురించి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, అఖిల్ పాస్ కనెక్ట్స్. సో అసలు ఫస్ట్ ఈ అఖిల్ పాస్ ఎక్కడుందో తెలిస్తే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎక్కడుందో చూద్దాం. సో ఇది మేజర్ పాసెస్ ఆఫ్ ఇండియా మ్యాప్. ఇది అఖిల్ పాస్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో క్వశ్చన్ ప్రకారం తమిళనాడు అండ్ కేరళ కాదు, అరుణాచల్ ప్రదేశ్ అండ్ టిబెత్ కాదు, కరకోరం అండ్ లదాఖ్ ఇది కరెక్ట్, సిక్కిం అండ్ లాసా కూడా కాదు. ఇక్కడ ఉంటాయి కరకోరం పర్వతాలు, ఇక్కడ ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Mangrove vegetation in India is most extensively found in. సో ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అండ్ ఎక్స్టెన్సివ్లీ ఫౌండ్, అంటే ఎక్కువ శాతం ఎక్కడ ఉంటుంది. ఫస్ట్ మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అంటే ఏంటో చూద్దాం. మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అంటే ఇలా సముద్రం దగ్గర ఉండే వెజిటేషన్. ఇది ఉంది చూసారా, ఇదంతా సముద్రం అన్నమాట. సముద్రాల దగ్గర ఇలా పెరుగుతాయి కదా, కొంచెం దీని వేర్లు, చెట్ల వేర్లు కొంచెం నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంటాయి, నీళ్ళల్లో ఉంటుంటాయి, ఇలా రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. వీటిని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఇది ఎక్కువ శాతం ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్. సో ఈ మ్యాప్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఎక్స్టెన్సివ్ అంటే అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడ ఉంది. మ్యాప్ ప్రకారం క్లియర్గా ఇక్కడ ఉందని మనకు అర్థమైపోతుంది. సో ఇది ఏ ఏరియా? సుందర్బన్స్. సుందర్బన్స్లో ఉందన్నమాట. సుందర్బన్స్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇట్స్ క్లియర్, సుందర్బన్స్. నెక్స్ట్, the state in India having largest area under black soil. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పర్వతాలు అంటే వాల్కెనో నుంచి ఇట్లా లావా మొత్తం ఇలా ఫ్లో అయిపోయి ఇలా మొత్తం అవుతుందని. సో బ్లాక్ సాయిల్ బేసిక్గా ఎక్కడైతే ఇలా లావా వచ్చి ఫామ్ అవుతుందో
లావా వచ్చి అక్కడ ఎండిపోయి ఇగ్నియస్ రాక్స్ అవుతాయో అక్కడ ఎక్కువ బ్లాక్ సాయిల్ ఉంటుందన్నమాట. సో బేసిక్గా బ్లాక్ సాయిల్ అంటే మనం ఇది కూడా అనుకోవచ్చు, అక్కడ ఎప్పుడో ఒకప్పుడు అగ్నిపర్వతం వచ్చేసి అగ్నిపర్వతం నుంచి లావా ఇట్లా బయటకు వచ్చేసి అక్కడ ఉంటుండొచ్చు అని అనుకోవచ్చు అనమాట. సో ఎక్కువ శాతం అయితే ఇది ఇందాక మాట్లాడుకున్నట్టు ప్లాటూస్ ఎలా ఫామ్ అవుతాయి, ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, ప్లాటూస్ ఇలా ఫామ్ అవుతాయి జనరల్గా. ఈ ప్లాటూస్ దగ్గరే ఇగ్నియస్ రాక్స్ వస్తాయి, ఇగ్నియస్ రాక్స్ వచ్చిన దగ్గరే మనకి బ్లాక్ సాయిల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో క్వశ్చన్ చూస్తే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో ఈ ఏరియాస్లలో ప్లాటూలు ఎక్కడున్నాయి? ప్లాటూలు ఇక్కడ ఉంటాయి. ఇది పెనిన్సులా అనుకుంటే డెక్కన్ ప్లాటూ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏ స్టేట్ ఉంటుంది? మహారాష్ట్ర ఉంటుంది. సో మనం ఒకటి బండ గుర్తు పెట్టుకోవచ్చు ఏంటంటే, బ్లాక్ సాయిల్ అంటే అది ప్లాటూస్ దగ్గర ఉంటాయి, అంటే పీఠభూముల దగ్గర ఉంటాయి. పీఠభూములు ఎలా ఫామ్ అయ్యే అవకాశం ఉందంటే అక్కడ వాల్కెనో లేదా అగ్నిపర్వతం పేలి ఆ లావా అంత ఇట్లా బయటకు వచ్చేసి అది అక్కడే ఉండి ఎండకి ఎండి వానకి తడిచి అట్లా రకరకాలుగా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అక్కడే ఉండడం వల్ల అదొక బ్లాక్ సాయిల్ లాగా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్ట్రేట్ లైస్ బిట్వీన్ ద అండమాన్ సీ అండ్ సౌత్ చైనా సీ? ఇందాక మాట్లాడుకున్నాం కదా, స్ట్రేట్ అంటే చిన్న వాటర్ ప్యాసేజ్ అనమాట. చూద్దాం. అండమాన్ సీ ఇక్కడ ఉంది, సౌత్ చైనా సీ ఇక్కడ ఉంది. సో ఈ చిన్న ప్యాసేజ్ ఉంది కదా, ఈ చిన్న ప్యాసేజ్ ని మలక్కా స్ట్రైట్ అంటాం అన్నమాట, అంటే స్ట్రైట్ ఆఫ్ మలక్కా అని కూడా అంటాం. సో ఇది అండమాన్ సీ, సౌత్ చైనా సీ ఇలా కనెక్ట్ అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి స్ట్రైట్ ఆఫ్ మలక్కా. సో మనం ఈ క్వశ్చన్లో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మలేషియా, సింగపూర్, సౌత్ చైనా సీ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా న్యూస్లో ఉంది. సో సౌత్ చైనా సీ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఉంది. సౌత్ చైనా సీ ఎక్కడ ఉంటుంది, దాని చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి, సింగపూర్ ఉందా, ఇండోనేషియా ఉందా, ఫిలిప్పైన్స్ ఉందా, ఎక్కడ సౌత్ చైనాకి ఎట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్లో ఉంటుందా, వెస్ట్లో ఉంటుందా, రకరకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం సౌత్ చైనా సీ గురించి కూడా తెలుసుకోవాలి బాగా. నెక్స్ట్, విచ్ పాస్ జాయిన్స్ చంబా అండ్ జమ్మూ? సో చంబా అనేది ఒక డిస్ట్రిక్ట్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్లో, జమ్మూ కూడా అదొక డిస్ట్రిక్ట్. సో ఇది ఇక్కడ చంబా ఉంటుంది, ఇది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఏ పాస్ ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏ పాస్ ఉంటుంది అంటే పద్రి పాస్. ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. పద్రి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో దాని గురించి కూడా కొత్త హైవేస్ ఎక్కడ కడుతున్నారు, ఆ హైవేస్ ఏ రూట్లో వెళ్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అదే పాస్, ఏ స్టేటు, ఏ సిటీ కనెక్ట్ అవుతుంది, ఏ డిస్ట్రిక్ట్ కనెక్ట్ అవుతుంది అని. సో ఈ క్వశ్చన్ దానికి సంబంధించింది. నెక్స్ట్, which of the following pass is not the part of Great Himalayan Range? సో బారాలాచా పాస్ అక్కడే ఉంటుంది, కాంగ్లా పాస్ అక్కడే ఉంటుంది, రోహతాంగ్ పాస్ గ్రేట్ హిమాలయన్ రేంజే, పరాంగ్లా పాస్ గ్రేట్ హిమాలయన్ రేంజే, రోహతాంగ్ పాస్ మాత్రం కాదు. సో రోహతాంగ్ పాస్ వచ్చేసి హిమాచల్లో ఉంటుంది. సో రోహతాంగ్ పాస్ విల్ బి ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ తప్పు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్, కానా నేషనల్ పార్క్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయోగ్రఫికల్ ప్రావిన్స్? ఫస్ట్, కానా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ మధ్యప్రదేశ్లో ఎలాంటి ఏరియా ఉంటుంది? ట్రాపికల్ హ్యూమిడ్ ఫారెస్ట్, వార్మ్ సెమీ డెజర్ట్ ఉంటుందా, ఎడారి ఉంటుందా అక్కడ, ట్రాపికల్ డ్రై
ఇందాక చెప్పాం కదా మ్యాప్, ఇండియన్ మ్యాప్, ఫారెస్ట్, ఇండియన్ వెజిటేషన్ గురించి ఐడియా ఉండాలని. దాని గురించి మనకి చాలా మంచి ఐడియా ఉండాలి. చూద్దాం. సో ఇది మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్లో ఎలాంటి ఫారెస్ట్లు ఉన్నాయి? ట్రాపికల్, డ్రై, డెసిడియస్ ఈ ఫారెస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ ఫారెస్ట్నే మనము ట్రాపికల్ డ్రై ఫారెస్ట్ అని కూడా అంటాం. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ బేసిన్ ఆన్ ద మహారాష్ట్ర ప్లాట్యూ? ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. దీని గురించి మనకి డీటెయిల్స్ తెలిసి ఉండాల్సిందే. ఏంటో చూద్దాం. సో ఇది మహారాష్ట్ర వాటర్ రిసోర్స్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో చూసుకుంటే గోదావరి, తాపి, నర్మదా, కృష్ణ. ఓకే, వీటిల్లో ఎక్కువ ఏది ఉంది అంటే క్లియర్ ఈ డేటాను చూస్తే మనకి అర్థమైపోతుంది. డేటా ప్రకారం గోదావరి మాత్రమే అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఓకే, జియోగ్రఫికల్ ఏరియా పర్సెంట్ 15% గోదావరి ఉంది, తాపి ఏమో 5% ఉంది, నర్మదా 0.16% ఉంది, కృష్ణ 7% ఉంది అంతే. సో క్లియర్లీ గోదావరికి ఎక్కువ రివర్ బేసిన్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The pass that connects Himachal Pradesh and Tibet. చూద్దాం. ఓకే, ఇది హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ తిబెత్. ఏముంది? షిప్కీలా పాస్ ఉంది. సో షిప్కీలా పాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్. Which one of the following physical regions of India form due to volcanic activity? సో ఇందాకే మనం వాల్కానిక్ యాక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. సో వాల్కానిక్ యాక్టివిటీ వస్తే ఏం జరుగుతుంది అని అక్కడ ఇందాక మాట్లాడుకున్నట్టే ఇదొక వాల్కెనో, ఇక్కడి నుంచి లావా ఇలా వచ్చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఇలాగే ఉండిపోతుంది, ప్లాటూ లాగా ఫామ్ అవుతుంది అనుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా. సో డెక్కన్ ప్లాటూ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఒక డెక్కన్ ప్లాటూలో రాక్స్ ఎలా ఉంటాయి ఇందాక మాట్లాడుకున్నాం, ఇగ్నియస్ రాక్స్ ఉంటాయి. అలాగే అక్కడ ఎలాంటి మట్టి ఉంటుంది? బ్లాక్ సాయిల్ ఉంటుంది. బ్లాక్ సాయిల్లో ఎక్కువ ఏది పండుతుంది? కాటన్. సో మనకి జస్ట్ డెక్కన్ ప్లాటూ అని తెలియగానే ఇవన్నీ మన మైండ్లోకి వచ్చేసేయాలి. అది ఎట్లా ఫామ్ అయింది, దాంట్లో ఏ మట్టి ఉంటుంది, రాక్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి పంటలు పండుతాయని. సో విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఇవన్నీ మనం మైండ్లోకి వచ్చేసేయాలి. నెక్స్ట్, which of the following soils is most suitable for cultivation of cotton in India? Simple, very very simple. ఇందాకే మాట్లాడుకున్నాం, బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెగ్యులర్ సాయిల్. దీన్నే కొంచెం మార్చాడు అంతే క్వశ్చన్. బ్లాక్ సాయిల్ రెగ్యులర్ సాయిల్ అంటాం. ఓకే, సింపుల్. చూడండి, బ్లాక్ సాయిల్స్ ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ కాటన్ క్రాప్. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే మనం ఇదొక పత్తి చేను, ఇది పత్తి, మట్టి కూడా బ్లాక్ కలర్లో ఉంది. సింపుల్. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఈజీ అనిపించవచ్చు, సింపుల్ అనిపించవచ్చు, కానీ ఎగ్జామ్లో టెన్షన్ పడి తప్పు మార్క్ చేసే అవకాశం ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ ఇండియా which of the following coast receives rainfall from north east monsoon? Konkan coast, Malabar coast, Gujarat coast, Coromandel coast. చూద్దాం. సో కొంకన్ కోస్ట్ ఎక్కడ ఉంటుంది? కొంకన్ కోస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నమాట. మలబార్ కోస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. గుజరాత్ కోస్ట్ అంటే ఇక్కడ, కోరమండల్ కోస్ట్ అంటే ఇక్కడ. సో మనకు తెలిసే ఉంటుంది, నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ ఇలా వస్తుంది అన్నమాట. నార్త్కి వెళ్ళి నార్త్లో స్టార్ట్ అయ్యి ఇలా ఈస్ట్కి వెళ్ళి ఇలా వస్తుంటుంది. కాబట్టి ఇది ఇక్కడ టచ్ అవుతుంది. అంటే తమిళనాడు, లేకపోతే ఇటు తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఏపీలో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్లో
నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ టచ్ అవుతుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోరమండల్ కోస్ట్. దీన్ని కోరమండల్ కోస్ట్ అంటాం మనం. నెక్స్ట్, ద రిచెస్ట్ మినరల్ బెల్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్. మీకు గుర్తుంటే ప్రీవియస్ క్లాసెస్లలో మాట్లాడుకున్నాం చోటా నాగ్పూర్ ప్లాటూలో చాలా రకరకాల మినరల్స్ ఉంటాయని. సో చోటా నాగ్పూర్ ప్లాటూనే రిచెస్ట్ మినరల్ ప్లాటూ అనమాట. ఓకే, చూసుకుంటే ద రిచెస్ట్ మినరల్ బెల్ట్ ఇన్ ఇండియా చోటా నాగ్పూర్ అండ్ ఒరిస్సా ప్లాటూ. సో ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? సెంట్రల్ బెల్ట్ అంటాం అనమాట. సెంట్రల్ బెల్ట్లో ఉంటుంది. సో రిచెస్ట్ మినరల్ బెల్ట్ ఈజ్ సెంట్రల్ బెల్ట్. ఇక్కడ చూడండి ఎన్ని రకరకాల మినరల్స్ ఉన్నాయి. కోల్, ఐరన్, మ్యాంగనీస్, మైకా, బాక్సైట్, కాపర్, చైనా క్లే, లైమ్ స్టోన్. సో రకరకాల ఇవే కాకుంటే ఇంకా చాలా కూడా ఉంటాయి అన్నమాట. సో అది రిచెస్ట్ మినరల్ బెల్ట్. మోస్ట్లీ జార్ఖండ్లో ఉంటుంది, కొంచెం ఒరిస్సాలో ఉంటుంది, కొంచెం వెస్ట్ బెంగాల్లో కూడా ఉంటుంది. అది నెక్స్ట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డాష్ ఫిజియోగ్రాఫిక్ divisions based on its varied physiographic features. అంటే భారతదేశము ఎన్ని రకాలుగా ఫిజియోగ్రాఫిక్ రీజన్స్ పైన బేసిస్ పైన డివైడ్ చేయబడింది అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. సో ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, ఒకటి హిమాలయన్ రేంజ్, ఇది ఒకటి. నెక్స్ట్ నార్థన్ ప్లెయిన్స్, ఇది 2. నెక్స్ట్ డెక్కన్ ప్లాటూ, ఇది 3. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్, ఇది 4. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్, ఇది 5. నెక్స్ట్ ఇండియన్ డెజర్ట్, ఇది 6. సో 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఉన్నాయన్నమాట ఇండియాలో. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్, which one of the following peaks is not located in India? ఇండియాలో లేని పర్వతం అట. చూద్దాం. క్వశ్చన్స్లో ఏమడిగారు? గుర్లా మందాత, నమ్చా బర్వా, కామెట్, నంగా పర్వత్. ఓకే, కామెట్ ఇండియాలోనే ఉంది, నంగా పర్వత్ ఇండియాలోనే ఉంది, గుర్లా మందాత ఇది ఇండియాలో లేదు. ఇది ఇక్కడ నేపాల్ అండ్ టిబెత్ బార్డర్లో ఉంటుందన్నమాట. ఓకే, అలాగే నమ్చా బర్వా వచ్చేసి ఈ ఏరియాలో ఉంటుంది. సో గుర్లా మందాత మాత్రం క్లియర్లీ నేపాల్ అండ్ చైనా బార్డర్లో ఉంది. సో దేర్ఫోర్ గుర్లా మందాత ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which one is the highest peak in Aravalli range? ఇది చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీకు మళ్ళీ గుర్తుండడానికి కొంచెం మళ్ళీ గుర్తు చేయడానికి పెట్టిన క్వశ్చన్ ఇది. గురుశిఖర్. గురుశిఖర్ ఎక్కడ ఉంటుంది? మౌంట్ అబూలో ఉంటుంది. అరావలి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇది అనుకుంటే అరావలీస్ ఇక్కడ ఉంటాయి, మౌంట్ గురుశిఖర్ ఇక్కడ ఉంటుంది, మౌంట్ అబూ మీద ఉన్న హైయెస్ట్ పీక్ అన్నమాట గురుశిఖర్. సో ఇంకొకసారి మీకు రిఫ్రెష్ చేయడానికి మళ్ళీ గుర్తు చేయడానికి పెట్టిన క్వశ్చన్ అన్నమాట ఇది. నెక్స్ట్, కోవలం బీచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. చూద్దాం. సో ఇది మన ఇండియా ఇలా ఉంటుంది, తమిళనాడు, కేరళ. ఇది కోవలం బీచ్ ఎక్కడుంది? కోవలం బీచ్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. కోవలం బీచ్ ఈజ్ ఇన్ కేరళ. సో కోవలంకి కొల్లంకి కన్ఫ్యూజ్ కావద్దండి. ఓకే, కోవలం వేరు, కొల్లం వేరు. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
విచ్ బిలో మెన్షన్ సిటీ ఈస్ నాట్ ఆన్ ద రివర్ బ్యాంక్ ఆఫ్ గంగా. సో గంగా నది దగ్గర లేని సిటీ ఏంటి అని అడుగుతున్నారు అనమాట ఇక్కడ క్వశ్చన్లో. చూద్దాం. సో ఇది మన గంగా వచ్చేసి ఇక్కడ అనమాట. ఇక్కడి నుంచి ఇదంతా గంగా. ఓకే, వారణాసి ఉంది, సో అది కాదు. నెక్స్ట్ కోల్కట్టా కూడా ఉంది. నెక్స్ట్ ఏం అడిగారు? లక్నో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. లక్నో వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది ఏ నది దగ్గర ఉంది? గోమతి నది దగ్గర ఉందన్నమాట. సో ఇది మళ్ళీ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్. లక్నో సిటీ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గోమతి. బాగా గుర్తుంచుకోండి, లక్నో సిటీ గోమతి నది తీరాన ఉందన్నమాట. ఓకే, సో దేర్ఫోర్ లక్నో ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మెహ్రాన్గఢ్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? మెహ్రాన్గఢ్ ఫోర్ట్ ఫస్ట్ ఎక్కడుంది? మెహ్రాన్గఢ్ ఫోర్ట్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుందన్నమాట. రాజస్థాన్లో జోధ్పూర్ అనే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మెహ్రాన్గఢ్ ఫోర్ట్. చాలా బాగుంది కదా. సో ఈ ఫోర్ట్ని చూడగానే మనకి హిస్టారికల్ కూడా వెళ్ళాలి. అంటే ఈ ఫోర్ట్ని ఎవరు కట్టించారు, ఏ రాజులు కట్టించారు, ఈ ఫోర్ట్లో యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి, వైట్ కలర్లో ఉంది అంటే మార్బులా లేకపోతే ఇంకేదైనా వాడారా అని మన మైండ్లో ఇవన్నీ కూడా రన్ అవుతుండాలి, తెలుసుకుంటుండాలన్నమాట. ఓకే, ఇది. సో ప్రస్తుతానికి వచ్చేసి మెహ్రాన్గఢ్ ఫోర్ట్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో జోధ్పూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్, which one is the largest forest in India? Largest forts in India? Red Fort, Gwalior Fort, Golconda Fort, Chittorgarh Fort. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్లలో గోల్కొండ ఫోర్ట్ చూసి ఓకే ఇది మనకు తెలుసు కాబట్టి మనం రైట్ ఆన్సర్ ఈ ఆన్సర్ మార్క్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా ఏవి తెలియకపోవడం వల్ల, లేకపోతే మిగతా వాటి గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల గోల్కొండ ఫోర్ట్ ఇది మన దగ్గరే ఉంది, తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే ఏపీ గవర్నమెంట్ మన వాటి గురించి తెలుసుకోవడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తుంది అని మన మైండ్లో డిఫరెంట్ లాజిక్స్ రన్ అయిపోయి ఇదే క్వశ్చన్ ఏమో అనుకొని మార్క్ చేస్తాం. కానీ గోల్కొండ ఫోర్ట్ కనుక మార్క్ చేస్తే మార్కులు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, సో విచ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా అంటే చిత్తోడ్గఢ్ ఫోర్ట్. చిత్తోడ్గఢ్ ఫోర్ట్ ఇండియాలో అన్నిటికన్నా పెద్ద ఫోర్ట్, పెద్ద కోట. సో ఈ చిత్తోడ్గఢ్ కోట ఇదనమాట. ఇది ఎక్కడుంది అంటే మళ్ళీ రాజస్థాన్లోనే ఉంది. మనము పద్మావత్ మూవీ చూసాం కదా, అది ఆ మూవీకి సంబంధించిన కోట ఇదే. దీన్నే చిత్తోడ్గఢ్ ఫోర్ట్ అని కూడా మనం పిలుస్తున్నాం. నెక్స్ట్, which hill station is also called as the Queen of Satpuras? సో సత్పురా పర్వతాలు ఉంటాయి కదా, సత్పురా పర్వతాలలో క్వీన్ ఆఫ్ సత్పురాస్ అని దేన్ని అంటాం? ఓకే, ఆప్షన్స్ చూసుకుంటే నీలగిరి, పంచ్మరి, షిలాంగ్, ఊటీ. సరదాగా ఒకసారి మ్యాప్ వేసుకుందాం మనం. ఒకవేళ మనకు కనుక ఆన్సర్ తెలియకపోతే సరదాగా మ్యాప్ వేసుకుందాం. ఓకే, సత్పురాలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి, మధ్యప్రదేశ్ ఏరియాలో. ఇక్కడ ఏమడుగుతున్నారు? నీలగిరి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నీలగిరి ఉంటే నీలగిరి సత్పురాస్ యొక్క క్వీన్ అవుతుందా? ఆబ్వియస్లీ కాదు, తీసేయండి. షిలాంగ్ ఎక్కడ ఉంటుంది? మేఘాలయ. సత్పురాలు ఎక్కడ ఉంటాయి? మధ్యప్రదేశ్లో ఉంటాయి. దానికి దీనికి లింక్ ఉందా? లేదు, తీసేయండి. ఊటీ కూడా మళ్ళీ ఇక్కడే తమిళనాడులో ఉంటుంది. దీనికి లింక్ లేదు. ఉన్న లింక్ అల్లా పంచ్మరి. ఇదే మన ఆన్సర్. సో ఇలా మనకి ఒకవేళ డైరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కానీ
కొంచెం నాలెడ్జ్ ఉంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈజీగా ఆన్సర్స్ మార్క్ చేసేయచ్చు. దానికి మనకు కావాల్సింది కొంచెం బాగా చదువుకోవడం, బాగా చదువుకొని ఏ ప్లేస్ ఎక్కడ ఉందో అని తెలుసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది మధ్యప్రదేశ్, ఇవన్నీ సత్పురా పర్వతాలు అనమాట. ఇక్కడ క్వీన్ ఆఫ్ సత్పురా, దీన్నే పంచ్మరి అని కూడా అంటాం. ఇది సత్పురా రేంజ్, ఇది సత్పురా పర్వతాలు. సో పంచ్మరి ఇస్ ద క్వీన్ ఆఫ్ సత్పురా. నెక్స్ట్, Bharatpur Bird Sanctuary is located in the state Gujarat, Madhya Pradesh, Rajasthan, Odisha. సో ఇది మళ్ళీ ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. భరత్పూర్ బర్డ్ శాంక్చురీ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది రాజస్థాన్లో ఉంది. ఇటు చివరి ఉంది కదా అని చెప్పేసి ఇటు ఉత్తరప్రదేశో లేకపోతే మధ్యప్రదేశో అని అనుకొని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అలా కాకుండా క్లియర్గా భరత్పూర్ బర్డ్ శాంక్చురీ రాజస్థాన్లో ఉందని మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకే, భరత్పూర్ బర్డ్ శాంక్చురీ కూడా న్యూస్లలో చాలా వస్తుంది అన్నమాట ఈ మధ్య. అది ఎందుకు వస్తుందో ఒకసారి గూగుల్ చేయండి. గూగుల్ చేసి అలాగే కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ ఆర్ విత్ ఇన్ ఇండియన్ డెక్కన్ ప్లాట్యూ? ఇది ఈజీ క్వశ్చన్, ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జామ్స్లలో అడిగిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే నిద్రలో లేపి అడిగినా కూడా టక్కుమని చెప్పేసేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 8. ఆ 8 ఏ స్టేట్సో తెలుసుకొని మీరు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఈస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్లాట్యూ రీజన్ ఇన్ ఇండియా? చూద్దాం. డెక్కన్ ప్లాట్యూ, షిల్లాంగ్ ప్లాట్యూ, మైసూర్ ప్లాట్యూ, లదాఖ్ ప్లాట్యూ. ఆప్షన్స్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. లదాఖ్ అది చాలా ఎత్తులో ఉంటుంది అనమాట, చాలా చాలా ఎత్తులో ఉంటుంది. క్లియర్లీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లదాఖ్ ప్లాట్యూ, హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్లాట్యూ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్, కరాకోరం పాస్ ఈజ్ అ మౌంటైన్ పాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్. చూద్దాం. సో కరాకోరం రేంజ్ దగ్గర కదా కరాకోరం పాస్ ఉండేది. కరాకోరం రేంజ్ ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ చుట్టూ ఏముంది? పాకిస్తాన్ కాదు, మయన్మార్ ఇక్కడ ఉంటుంది. సో మయన్మార్ కాదు. బంగ్లాదేశ్ ఇది, సో ఇది కూడా కాదు. సో సింపుల్గా ఆన్సర్ చైనా. సో కరాకోరం పాస్ ఈజ్ అ మౌంటైన్ పాస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. మనకి తెలుసు కదా చైనా గురించి ఎన్నిసార్లు న్యూస్లో వస్తుందో, వారానికి ఒకసారి అయినా పక్కా అనిపిస్తుంది చైనా గురించి. చైనా వాళ్ళు అది చేశారు, చైనా బార్డర్ దగ్గర ముందుకు వస్తున్నారు అని, లేకపోతే చైనా ఫారిన్ పాలసీ ఒకలాగా మారుతుందని, రకరకాలుగా చైనా మాత్రం న్యూస్లో ఉంటూనే ఉంటుంది. సో చైనా గురించి మనం తెలుసుకోవాలన్నమాట. చైనా గురించి అది చైనా వాళ్ళు ఏ ఏరియాస్లో ముందుకు వస్తున్నారు, ఏ ఏరియాస్లో వెనుకకు వెళ్తున్నారు. చైనా మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్స్లలో. సో చైనా గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి. నెక్స్ట్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఈస్ ఫౌండ్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ కాంచన్జంగా, కామెట్, నందాదేవి, సినియోల్చు. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇక్కడ అన్నమాట, ఇక్కడ ఉంటుంది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటుంది.
సో ఏ మౌంటైన్ మీద ఉంది ఇది అని అడుగుతున్నారు. ఉత్తరాఖండ్లో ఫేమస్గా ఉండే మౌంటైన్ నందాదేవి. సో ఇది ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నందాదేవి మీద ఉంది అన్నమాట. సో ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది చూడడానికి. చూద్దాం. ఇది సో ఇది వ్యాలీ అన్నమాట, పర్వతాల మధ్యలో ఉండే ప్లేస్. చూడండి ఇక్కడ అన్ని పూలు, రకరకాల పూలు, ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్ పూల్. ఇది సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఇదన్నమాట, ఎంతో అందంగా ఉంటుంది. నెక్స్ట్, విచ్ బిలో మెన్షన్ స్టేట్ డు నాట్ షేర్ బార్డర్ విత్ భూటాన్? లాస్ట్ క్లాస్లో విచ్ ఇండియన్ స్టేట్ డస్ నాట్ షేర్ బార్డర్ విత్ బంగ్లాదేశ్ అనుకున్నాం కదా, ఇప్పుడు భూటాన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఈజీగానే ఉంది, ఆప్షన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. సో దేర్ ఫోర్ భూటాన్ ఇక్కడ ఉంది. భూటాన్ బార్డర్స్ ఏంటి? అరుణాచల్ ప్రదేశ్ 1, సిక్కిం 2, వెస్ట్ బెంగాల్ 3, అస్సాం 4. సో భూటాన్కి 4 బార్డర్స్ అన్నమాట ఇండియన్ స్టేట్స్లలో: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. క్వశ్చన్ ప్రకారం బీహార్కి భూటాన్కి బార్డర్ లేదు. సో సింపుల్గా బీహార్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ బిలో మెన్షన్ స్టేట్ డు నాట్ షేర్ బార్డర్ విత్ పాకిస్తాన్? ఓకే, బంగ్లాదేశ్ అయిపోయింది, భూటాన్ అయిపోయింది, ఇప్పుడు పాకిస్తాన్ చూద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే గుజరాత్కి పాకిస్తాన్కి బార్డర్ ఉంది, రాజస్థాన్కి పాకిస్తాన్కి కూడా ఉంది, పంజాబ్కి ఉంది, జమ్మూ కాశ్మీర్కి ఉంది, లదాఖ్కి కూడా ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఇది పిఓకే అనుకుంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. సో ఈ పార్ట్ పిఓకేలా ఉంటుంది. సో ఇక్కడ బార్డర్స్ లేని ఏరియా ఏది? హర్యానా. హర్యానాకి పాకిస్తాన్కి బార్డర్ లేదన్నమాట. సో ఇది మ్యాప్స్ గురించి మనకి చాలా మంచి ఐడియా ఉండాలి. ఓకే, ఈరోజు ఇన్ని చూసాం కదా. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లలో ఇంకెన్ని క్వశ్చన్స్ చూద్దాం, సబ్జెక్ట్ బాగా తెలుసుకుందాం, ఇంకా డీప్గా కూడా మనం రాబోయే ముందు క్లాసెస్లలో వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.